సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో వెల్కమ్ టు ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్. సో నా పేరు సాయి లీల. ఈరోజు వెబ్ డిజైనింగ్ గురించి ఒక చక్కటి స్పీకర్తో మీ ముందుకు వచ్చాము. ఆయన స్పీకరే కాదండి, మన ఫ్రీ గురుకుల్లో ఆల్మోస్ట్ 2+ ఇయర్స్ నుంచి మనతో జర్నీ చేస్తున్నారు. ఆడిబుల్గా లేదా నా వాయిస్? అందరికీ లేదా? ఓకే, 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 రైట్. సో ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అనేది మెయిన్ మోటో ఏంటి అంటే, అందరికీ కూడా విలువలతో కూడిన విద్యను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ఆ ఇంట్లో ఉంటూనే మనకు ఒక మొబైల్ ఉంది అంటే దాన్ని వేరే వాటికి యూజ్ చేయకుండా మంచి విషయానికి సద్వినియోగం చేసుకునేటట్టు ఒక మంచి ఆన్లైన్ క్లాసెస్ అనే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు ఫ్రీ గురుకుల్ ద్వారా మన రాజా రమేష్ రెడ్డి గారు. సో ఫౌండర్ ఆఫ్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అండి. అండ్ అట్ ది సేమ్ టైం మన సుకన్య మ్యామ్ ప్రిన్సిపల్ గారు ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్నిటికీ కూడా జాగ్రత్తగా క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఏ క్లాస్ పెట్టాలి, ఏ వర్క్ షాప్స్ పెట్టాలి, ఏ వెబినార్స్ పెట్టాలి, టీచర్స్తో కోఆర్డినేట్ చేసి చక్కగా ఈరోజు ఆనంద వేదిక కూడా బ్యాక్ టు బ్యాక్ 2 o'clock నుంచి ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉంది. సో దాని గురించి పిల్లలందరికీ పెద్దవాళ్ళందరికీ మాట్లాడుతూ మంచి వేదిక అక్కడ ఫేర్వెల్ పార్టీ లాగా జరుగుతుంది. ఈ 1 month మొత్తం జరిగిన విషయాలన్నిటినీ కూడా పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ యొక్క స్టడీస్ కానివ్వండి, లెర్నింగ్స్ కానివ్వండి, ఎర్నింగ్స్ కానివ్వండి ఇక్కడ మనతో చక్కగా పంచుకుంటున్నారు. సో అయితే ఈ వెబినార్లో టెక్నికల్ స్కిల్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఆ టాపికే తీసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ 1.5 year నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సైకాలజీకి సంబంధించి, పేరెంటింగ్కి సంబంధించి, డివోషనల్, స్పిరిచువల్, తర్వాత ఫుడ్ అండ్ సేఫ్టీ గురించి వీటన్నిటి గురించి చెప్పాం కాబట్టి సో ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేద్దాము, మీ అందరికీ కూడా దీన్ని పరిచయం చేద్దాము అని చెప్పేసి టెక్నికల్ స్కిల్స్ రిలేటెడ్ కూడా మనం మాట్లాడుకోవాలి అని చెప్పి. అంతేకాకుండా మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్లో ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. 1 month ఉంటుంది క్లాసెస్. సో మీకు నచ్చిన ఆర్ట్స్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, తర్వాత ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ రిలేటెడ్ కానివ్వండి, టెక్నికల్ రిలేటెడ్ కానివ్వండి, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఆర్ట్స్ కేటగిరీస్, బ్యూటీ కేటగిరీ, ఓకే, జనరల్ స్కిల్స్లో అయితే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఫ్రీ గురుకుల్ టాక్స్ అని చెప్పి మార్నింగ్ 5:30కి జరుగుతాయి. ఇలా బోలెడు 100+ క్లాసెస్ మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9 o'clock దాకా అన్ని క్లాసెస్ చక్కగా రన్ అవుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే మీ ఇంట్లో ఉంటూనే చక్కగా నేర్చుకోవచ్చు. 1 monthలో కంటిన్యూగా ఉంటుంది మండే టు ఫ్రైడే. అలాగే సాటర్డే సండే వీక్ ఆఫ్ లాగా ఇచ్చి 1 monthకి ఒక మంచి సిలబస్ రెడీ చేసి మా టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా అందరు చెప్పేది ఒకటే మాట, మా టీచర్స్ అందరూ ఓపిక చెప్తారు, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాము. బయట చాలా కాస్ట్లీ అయినటువంటి ఒక చెస్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, టాంజూర్ పెయింటింగ్, తర్వాత హెల్దీ ఫుడ్ ఫర్ చిల్డ్రన్, ఇవన్నీ కూడా బయట చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి. బట్ మన మోటో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఈ క్లాసెస్ అనేవి అందించాలి, అందరూ కూడా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ క్లాసెస్ అన్ని మేము ఆల్మోస్ట్ 3 years నుంచి రన్ చేస్తున్నాము. సో ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. మీరు జస్ట్ ఫ్రీ గురుకుల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, త్రూ వెబ్సైట్ ద్వారా కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే. సో నేను యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టుగానే మా టెక్నికల్ క్లాసెస్ గురించి ఒక చిన్న పీపీటీ ప్రజెంట్ చేస్తానండి. సో మీకు తెలుస్తుంది మా దగ్గర ఎన్ని టెక్నికల్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఈ వెబ్ డిజైనింగ్ యూజింగ్ ఏఐ, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వీటి బేసిక్స్ ఒక 1 month కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, స్మాల్ బిజినెస్ ఓనర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత చిన్న చిన్న వర్క్స్ చేసుకొని వాళ్ళ వర్క్స్ ప్రొజెక్ట్ చేయాలనుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి అందరికీ ఉపయోగపడుతుంది ఈ క్లాస్. సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్ కూడా
ఈవినింగ్ టైమే జరుగుతుంది. మా దగ్గర కంప్యూటర్ స్కిల్స్ అన్నీ కూడా ఈవినింగ్ క్లాసెసే మ్యాక్సిమం ఉన్నాయండి. ఎందుకు అంటే జాబ్ హోల్డర్స్కి కూడా ఉపయోగపడేటట్టు. సో యూట్యూబ్ ఛానల్ అస్సలు నిల్ నాలెడ్జ్తో మీరు చక్కగా ఒక యూట్యూబ్ని మీరే సొంతంగా క్రియేట్ చేసుకొని కంటెంట్ ఎలా పెట్టుకోవాలి, ఎలా మానిటైజేషన్ తెచ్చుకోవాలి, ఎటువంటి కంటెంట్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ క్లాసెస్లో చెప్తారు. సో ఇది ఒక్క క్లాస్ మాత్రం కంప్యూటర్ బేసిక్స్ ఉమెన్ కోసం మధ్యాహ్నం పూట జరుగుతుంది. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఉమెన్ జాయిన్ అవుతారు. 2 o'clock ఉంటుంది. సో దీంట్లో కంప్యూటర్ రాని వాళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకోవచ్చు. సో చిన్నప్పుడు మనం మిస్ అయినది ఏదన్నా ఉంది అంటే ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యారు అంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఎల్డర్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇది ఈవినింగ్ టైం ఉంటుంది అనమాట క్లాస్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఎంఎస్ ఆఫీస్ సపరేట్గా ఉన్న ఈ ఎక్సెల్లో ట్రిక్స్ నేర్పిస్తారు. సో దీంతో మనకు ఆల్రెడీ ఒకవేళ టచ్లో ఉంటే ఈజీగా ఎలాగ మనం ముందుకెళ్ళొచ్చు అనే విషయం తెలుస్తుంది. లేదు అని అనుకుంటే టిప్స్ తెలుసుకుంటారు. పైథాన్ ప్రోగ్రామింగ్ ఉందండి. సో ఇప్పుడు ఉన్న ఫాస్ట్ పేజ్లో ఒకప్పుడు అంటే నాకు తెలుసు 10 years బ్యాక్ వచ్చి .NET, జావా ఇలాంటివే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి యాంగులర్, పైథాన్, రియాక్ట్ ఇలా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా ఈసారి ప్రోగ్రామింగ్ కూడా పైథాన్ అనేది ప్రతి నెల కూడా జరుగుతూ ఉంది. చాలా బాగా నేర్చుకుంటున్నారు స్టూడెంట్స్. అండ్ మై ఎస్క్యూఎల్ మామూలుగా అయితే మై ఎస్క్యూఎల్ అని మాత్రమే చెప్తారు డేటాబేస్ గురించి. ఈసారి విత్ వర్క్ బెంచ్ అని కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, అంటే మనం ఏది చేసినా కూడా స్టోరేజ్ అవసరం కదండి. స్టోరేజ్కి ఏం యూస్ చేస్తాం బ్యాక్ ఎండ్లో? డేటాబేసే కదా యూస్ చేసేది. నోట్ జేఎస్ అని, మై ఎస్క్యూఎల్ అని. సో ఇలాంటి డేటాబేస్లో మై ఎస్క్యూఎల్ బాగా ఉపయోగపడుతుంది. టాలీ ప్రైమ్. సో ఆల్మోస్ట్ అందరు అకౌంట్స్ తెలిసిన వాళ్ళు కానీ లేదా అకౌంట్స్లో వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసుకోవాలి అనే వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి ఫండమెంటల్స్ అనేది కొత్తగా యాడ్ చేసాం. సో ఇందులో ఇంకొంచెం ముందుకెళ్ళి జిఎస్టి యొక్క ఫండమెంటల్స్ కూడా తెలుసుకుంటే ఇది చక్కగా అందరికీ ఉపయోగపడుతుంది అండి. బీకామ్ తర్వాత బిఎస్సి చేసిన తర్వాత కూడా ఒకవేళ ఎంబీఏ చేసి అందులో అకౌంట్స్ చేసే వాళ్ళకి, తర్వాత అకౌంటెంట్గా జాబ్ చేసే వాళ్ళకి, లేదు దీంట్లో కెరియర్ స్టార్ట్ చేసుకోవాలి అనే రీస్టార్ట్ చేసుకునే ఉమెన్ ఓరియంటెడ్ మంచి క్లాస్. అంటే అందరూ జాయిన్ అవ్వచ్చు, వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. సో వీడియో ఎడిటింగ్ యాజ్ యూజువల్ మనకి ల్యాప్టాప్ లేదు, డెస్క్టాప్ లేదు. సో మనం చక్కగా మొబైల్తో ఓ మంచి వీడియో జనరేట్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఏదన్నా గిఫ్టింగ్గా, ఏదన్నా అకేషనల్గా యూస్ చేసుకోవచ్చు. దానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ యూట్యూబ్లో కంటెంట్ జనరేట్ చేసుకోవడానికి వీడియో ఎడిటింగ్ కూడా ఒకవేళ డెస్క్టాప్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మనకి మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని యూస్ చేసుకోవచ్చు మనం. సో ఎక్సెల్ సపరేట్గా ఒక క్లాస్ ఉంటుంది. సో ఎక్సెల్ మీద జాబ్స్ కూడా చక్కగా సంపాదించుకోవచ్చు. యాజ్ యు నో, ఎవ్రీబడి నోస్. సారీ. సో జావా స్క్రిప్ట్, సో కోడింగ్ అనేది బేసిక్ అండి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ప్రతి దానికి మనం డెవలపర్గా వెళ్ళాలి అన్నా, లేదంటే పోనీ టెస్టింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా, లేదు ఒక ఇలా వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నా, లేదు అంటే ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కూడా బ్యాక్ ఎండ్లో ఒక చిన్న బేస్ నేర్చుకున్నాము అనుకో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. 100 lines, 1000 lines ఆఫ్ కోడ్ రాశారు అంటే వాళ్ళు గ్రేట్ అని చెప్తారండి మామూలుగా మేము చదువుకునేటప్పుడు. సో ఇది వచ్చేసి రియాక్ట్ జేఎస్. లాస్ట్ ప్రీవియస్ మంత్ నుంచి ఇంట్రడ్యూస్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఎందుకు అంటే ప్రతిసారి కూడా మేము ఫ్యాషన్, టెక్నాలజీ, బ్యూటీ వాటిలోనే కాకుండా ఈసారి ఎక్కడ తగ్గకూడదని అప్డేటెడ్ సిలబస్ అజూర్తో కూడా వచ్చేసాం. దిస్ ఈస్ వెరీ న్యూ క్లాస్ అన్నమాట. సో అందరు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు. చాలా బాగా చెప్తున్నారు. అండ్ వీడియో ఎడిటింగ్ యూజింగ్ క్యాన్వా. ఇప్పుడు క్యాన్వా ఉంటే చాలు ఒక ఆఫీస్లో మంచిగా పోస్టర్స్, థంబ్నెయిల్స్, వీడియోస్ వాట్ నాట్ ఏదైనా చేయొచ్చు విత్ క్యాన్వా. సో వీడియో ఎడిటింగ్ యూజింగ్ క్యాన్వా. అట్ ది సేమ్ టైం మనం అప్డేటెడ్గా ఉండాలి కాబట్టి ఏఐ కూడా ఇంక్లూడ్ చేసాము. సో థంబ్నెయిల్ అండ్ పోస్టర్ డిజైన్ యూజింగ్ క్యాన్వా అంటే అది వీడియో ఎడిటింగ్ అయితే ఇది కంప్లీట్గా వచ్చి పోస్టర్ డిజైన్. సో పోస్టర్ డిజైన్ వల్ల కూడా ఇప్పుడు చూసారు కదండి ఫెస్టివల్ సీజన్స్లో పోస్టర్స్ ఎంత బాగా తయారు చేసి ఫ్లెక్సీస్ తయారు చేస్తారు.
బర్త్డే విషెస్ కి మంచి పోస్టర్స్ తయారు చేస్తారు. సో ఇదంతా కూడా ఒక చిన్న క్యాన్వా ఉంటే మనకి బిజినెస్ కార్డ్స్ కానీ లోగోస్ కానీ ఏదైనా మన ఓన్ గా తయారు చేసుకోవచ్చు. ఒకళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా మనకంటూ ఒక మంచి స్కిల్స్ వచ్చాయి అంటే హ్యాపీగా మనము ఇలా చెడు కూడా ఆడుకోవచ్చు అని చెప్పేసి సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా అంటే అవన్నీ నేర్చుకున్నాము. మరి ఎలాగ మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి డిజిటల్ వరల్డ్ లో. సో ఎలా ఫేస్బుక్ యూస్ చేయాలి, ఎలా ఇన్స్టాగ్రామ్ యూస్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవాలి, ఓకే, ఎలాగా మనము అప్డేటెడ్గా ఉండాలి, యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి అంటే సింపుల్ బేసిక్ థింగ్స్ అన్ని కూడా కవర్ చేస్తారు సోషల్ మీడియా మార్కెటింగ్లో. సో డెవాప్స్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మంచి భూమి ఉన్న ఒక విషయం ఏంటంటే ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ డెవాప్స్ అనేది మీ అందరికీ తెలుసు. సో దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. సో మీరు అనుకోవచ్చు బయట అన్ని 45 days ఉన్నాయి అంటే, అవునండి 30 days లోనే మేము కంప్లీట్ చేస్తాం. సో దట్స్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అన్నమాట. అంత చక్కగా క్వాలిటీగా బోధిస్తారు. సో వీడియో ఎడిటింగ్ క్యాన్వా చూసాం కదా, క్యాన్వా చూసాం, ఇన్షాట్ చూసాము. సో దాంతో పాటుగా మనకి ఇక్కడ ఫిలిమోరా అని కూడా ఉంది. సో కాకపోతే దీనికి డెస్క్టాప్ అవసరం అవుతుంది లేదా ల్యాప్టాప్ అవసరం అవుతుంది. సో వితౌట్ దట్ ఉండే వాళ్ళైతే అది యూజ్ చేసుకుంటారు. ఇది వచ్చేసి ఏ అంటే మన డైలీ లైఫ్లో ఏది కావాలన్నా ఏఐ టూల్స్ని ఉపయోగించుకొని ఒక సాంగ్ జనరేట్ చేసుకోవచ్చు, ఒక పోస్టర్ జనరేట్ చేసుకోవచ్చు, ఒక ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఐడియా జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఫోటోషాప్. సో క్యాన్వాలో మనం ఏవైతే చేసుకుంటామో అలాగే మనము ఈ ఫోటోషాప్ యూస్ చేసి కూడా ఫ్లయర్స్, లోగోస్, ఏ పిక్చర్ అయినా కూడా చక్కగా మనము మాడిఫై చేసుకోవచ్చు. కట్, కాపీ, పేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా అయితే చేసుకోవచ్చో చక్కటి ఒక ఇమేజ్ మనం క్రియేట్ చేసుకోవాలి, చక్కగా ఒక క్యాలెండర్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నిటికీ కూడా ఫోటోషాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ మేకింగ్ యానిమేషన్ వీడియోస్, ఇప్పుడు ఉన్న వరల్డ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇలా తిప్పుతూ ఉంటే ఓన్లీ ఏఐ యూస్ చేసి యానిమేషన్ వీడియోస్ వస్తాయి. గాడ్స్ కానివ్వండి, నిన్నటికి నిన్న వినాయకుడి వాళ్ళ అమ్మ ఎంత బాగా చూసుకుంటుంది అన్నట్టుగా ఒక ఇమేజెస్ అన్ని వీడియోస్ అన్ని చూసారు కదా. సో ఇవన్నీ యానిమేటెడ్ వీడియోస్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది మనకి. ఇది వచ్చేసి వెరీ న్యూ క్లాస్, ఇప్పుడు ఈ మంత్ రిలీజ్ చేసాము. సో అడ్వాన్స్డ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో ఇందులో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, తర్వాత రియాక్ట్ అండ్ రిడక్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ కంప్యూటర్ క్లాసెస్. సో ఇలాగే మన దగ్గర చాలా క్లాసెస్ ఉన్నాయండి. సో మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెడతారు కదా, నేను రిప్లై ఇస్తా. ఆఫ్టర్ దిస్ ఐ విల్ గివ్ ద ఆన్సర్స్ ఫర్ యూ. సో ఎలా అనిపించిందండి, ఒకసారి బాగుందా, క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఒకసారి థమ్స్ అప్ చేస్తే మీరందరూ చూసారా లేదా అనే విషయం కూడా నాకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఓకే, ఇలా ఇది ఏంటంటే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించానండి. సో అసలైంది ఏంటి అంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ పోస్ట్. ఇప్పుడు దాకా నేను చూపించింది జస్ట్ ఒక 2% చూపించాను. ఏంటి అంటే కంప్యూటర్ క్లాసెస్ మాత్రమే, ఎందుకంటే అదే వెబినార్ అదే కాబట్టి దాని గురించి చెప్పాను. సో ఇప్పుడు చూసారు కదండి, ఇదే అసలైన సినిమా అన్నమాట. సో హెల్త్, బ్యూటీ, ఫుడ్, ఫ్యాషన్, ఆర్ట్స్, జనరల్ స్కిల్స్, స్పిరిచువల్ స్కిల్స్, మోటివేషనల్ స్కిల్స్. సో మీరు ఇది చూడాలి అంటే హ్యాపీగా ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ www.freegurukul.org ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఈ పోస్టర్ కనిపిస్తుంది. పిల్లలకు చూడండి ఆల్మోస్ట్ 25+ క్లాసెస్ ఉన్నాయి. సో ఇందులో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, పెయిడ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి క్లాసెస్ మొదలవుతాయి. కాబట్టి మీరు ఇప్పుడు చకచకా వెళ్ళిపోయి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెతికేసి రిజిస్టర్ అయిపోండి. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి వర్క్షాప్స్ కూడా ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా యూట్యూబ్లో ఉన్నది, చక్కగా చూడండి. సో 7:20 అయిపోయింది కాబట్టి మీరు అనుకుంటారు బోర్ కొడుతుందేమో ఇవన్నీ చెప్తున్నాను అని చెప్పి, కానీ చెప్పాలి కదండి, నేను ఇంత బాగా ప్రిపేర్ చేశారు మా వాళ్ళందరూ, చెప్పాలి కాబట్టి నేను అన్ని ఒక్కొక్కటి చెప్తున్నా. సో ఈ లోపల మా మ్యామ్ కూడా వచ్చారు, నేను చెప్పాను కదండి మా ప్రిన్సిపల్ మ్యామ్ సుకన్య గారు అనేసి. సో మనం ఒక్కసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేద్దాము.
సో వెల్కమ్ సుకన్య మ్యామ్. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. బట్ అందరూ వీడియోస్ ఎందుకు ఆఫ్ చేసుకున్నారు? ఇవాళ ఇంత మంచి ప్రోగ్రామ్ ఉంది. సో అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఇంత చక్కటి ప్రోగ్రామ్ వినడానికి వచ్చారు కదా. మిమ్మల్ని చూస్తే మాకు మా టీచర్స్కి ఎనర్జీ వస్తుంది. ఓకే. ఎస్. వెరీ నైస్. సో ఇప్పటి వరకు చూసారు కదండి, మా పోస్టర్ని మీరు చూసారు. చాలామంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. సో కొత్త వాళ్ళకి ఫ్రీ గురుకుల్ గురించి తెలుస్తుంది. ఈరోజు మా అమ్మాయి చాలా చక్కగా వివరించి ఉంటుంది. ఆ, వివరించిందా? అర్థమైందా మీ అందరికీ? ఏమంటారు? కొత్త వాళ్ళందరికీ అర్థమైంది కదా. సో ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ విలువలతో కూడిన విద్య కోసమనే పెట్టాము. అందుకే మెయిన్గా స్పిరిచువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్తో పాటు ఆర్ట్స్, స్కిల్స్, టెక్నాలజీ ఇవన్నీ నేర్పించాలి. అందరూ కూడా నాకు ఇది తెలీదు, ఇది రాదు అని ఎక్కడ తగ్గేదేలే. అది ఎవరో కాదు, మనం చెప్పాలన్నమాట. సో అలా నేర్చుకోవాలనేదే మా ఉద్దేశం. అయితే ఈ టెక్నాలజీ నేను పెద్దగా చదువుకోలేదు, నేను ఎప్పుడో డిగ్రీ చదువుకున్నాను, నాకు సరిగా రాదండి ఏమీ అనుకోకండి. ప్రతిదీ జీరో నుంచి నేర్పిస్తారు మా టీచర్స్. నేర్చుకోండి. తర్వాత ఇది 1 మంతే అంటున్నారు, ఇంకొంచెం నేర్చుకోవాలా అంటే ఇప్పుడు మన సార్ అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ధనంజయ్ గారు వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు అది ఎవరికి ఉపయోగపడుతుంది, దాంట్లో కంపల్సరీగా కోడింగ్ అవసరమా, కోడింగ్ లేకుండా కూడా మనం చెయ్యొచ్చా, ఒకవేళ సరే కోడింగ్ నేర్చుకుని ఈ క్లాస్ నేర్చుకున్నాను తర్వాత ఏంటి, తర్వాత ఏ క్లాసు, మన దగ్గరే అడ్వాన్స్ అని ఇవ్వట్లేదు కానీ దీని తర్వాత ఇంకోటి నేర్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సార్ దగ్గర హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్చుకుంటాం, తర్వాత జావా స్క్రిప్ట్కి వెళ్ళొచ్చు, తర్వాత ఎస్క్యూఎల్ క్లాస్ ఉంది వెళ్ళొచ్చు. ఇక్కడే మనం అడ్వాన్స్ అని చెప్పకుండానే దీని తర్వాత ఇంకో క్లాస్కి వెళ్ళడానికి కూడా మన టీచర్స్ ఏది నేర్చుకుంటే బాగుంటుందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి. అండ్ అందరూ నేర్చుకోవాలండి. మీ పిల్లలకి మీరు చెప్పాలి అంటే మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. పిల్లలకు కూడా చెప్పండి, ఎందుకంటే ఇవన్నీ బయట చాలా కాస్ట్ ఉన్నాయి. ఓకే. 3,000 4,000 కాస్ట్ ఉండే, అలా కాకుండా ఇక్కడ అనుకో ఒక నెలలో రాలేదంటే రెండోసారి నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ మీరు కూడా పక్క నుండి నేర్చుకోవచ్చు. మేము ఒక్క సీట్ తీసుకుని ఇంటిల్లిపాదిని నేర్చుకోమని చెప్తామండి. ఇది ఒక్కరికే, వాళ్ళొక్కళ్ళే నేర్చుకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అలా ఉండదండి. అదే మీరు బయట వెళ్ళారనుకోండి, మళ్ళీ మీరు కూడా నేర్చుకుంటానంటే మళ్ళీ మొత్తం ఫీజు కట్టమంటారు వాళ్ళు. ఓకే. సో ఇక్కడ అందరూ నేర్చుకోవచ్చు. మీ పిల్లలకి చక్కగా నేర్పించండి. మీరు కూడా పక్కనుండండి. మీరందరూ నేర్చుకుని సర్టిఫికేట్ తెచ్చుకొని మీ ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ నుంచే వస్తున్నాను. ఆనంద వేదిక ప్రోగ్రామ్ నుంచే వస్తున్నాను. సో ఎవ్రీ మంత్ ఎండింగ్‌లో మేము ఒక ప్రోగ్రామ్ చేసి సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నమాట. ఓకే. ఇప్పుడు జరుగుతా ఉంది ఆ ప్రోగ్రామ్. మధ్యాహ్నం పెద్దవాళ్ళకి అయింది. అందుకే ఇక్కడ చాలా మంది జాయిన్ అయ్యారు. సో ఈవినింగ్ కూడా పిల్లలది జరుగుతుంది. పిల్లలకు కూడా చాలా రకాలున్నాయి. పిల్లలకు కూడా స్క్రాచ్ కోడింగ్ ఉందండి. పైథాన్ ఉంది. రోబోటిక్స్ ఉంది. ఓకే. సో ఇప్పటి నుంచే వాళ్ళకి భయం లేకుండా అవన్నీ నేర్పించండి. ఓకేనా. సో అందరూ బాగా నేర్చుకోండి అండ్ సార్ ఈజ్ రెడీ టు గివ్ సో మచ్ నాలెడ్జ్ అన్నమాట. చాలా మీ అందరికీ అసలు ఎందుకు ఇది వెబ్సైట్ అంటే ఏంటి, అదేదో పెద్ద కొరకరానికి వాళ్ళ వెబ్ డిజైన్ చూసాం, వీళ్ళ వెబ్సైట్ చూసాం అని అనుకుంటాం కదా. మీది మీరే చక్కగా ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో ఒక్కసారి మిమ్మల్ని అందరినీ పలకరించాలని వచ్చేసాను. ఆ, ఇది మనకి ఎప్పటికీ యూట్యూబ్లో కూడా ఉండిపోయి ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ కూడా చూడొచ్చు. అండ్ మీకు క్లాసెస్కి సంబంధించిన డౌట్ ఉంటే ఇప్పుడు మా అమ్మాయి పోస్టర్ చూపించారు కదా మా సాయిలీల, అందులో మీకు కింద నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్కి ఫోన్ చేయండి. రేపటితో అయిపోతాయండి రిజిస్ట్రేషన్స్, అందువల్ల హరీ అప్. ఈ క్లాస్ అయ్యాక ఏం కావాలన్నా అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చేసుకోండి. రేపు ఫ్రీ వర్క్ షాప్ ఉంది, అందరూ అటెండ్ అవ్వండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా సాయిలీల. యా. ఓకే మ్యామ్. ధనంజయ్ సార్ వచ్చేసారా? యా యా. ప్లీజ్ రెడీ. ఎస్. నమస్తే సార్. ధనంజయ్ సార్. ఇప్పుడే నేను కోహోస్ట్ ఇచ్చాను మ్యామ్, వస్తుంటారు. నేను కాల్ చేస్తాను మ్యామ్ ఒక్కసారి. ఓకే. Yes, ma'am. Good evening, ma'am. Good evening to all. హ్యాపీ ఈవినింగ్ సార్, ఎక్కడున్నారు? Happy evening, ma'am. Yeah, I am there, ma'am. హౌస్ ఇంట్లోనే ఉన్నాను ప్రస్తుతానికి. హ్యాండ్ రైజ్ చేయండి సార్. మ్యామ్ యాక్చువల్గా అయితే నేను వీడియో ఆన్ చేయలేను, ఎందుకంటే నెట్ చాలా తక్కువ ఉంది. అర్థం చేసుకోండి అందరూ. సారీ. అయ్యో, ఓకే. మీ ఫేస్ చూస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ అవుతారు కదా. కరెక్ట్ మ్యామ్, కరెక్టే. బట్ పరిస్థితి ఇక్కడ మాత్రం నెట్ చాలా స్లోగా ఉంది మ్యామ్, అందుకని ఇంకేం లేదు. ఓకే. ఓకే.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ మేడం అండ్ సుకన్య మ్యామ్ అండ్ మీకు కానీ ప్రిన్సిపల్ మ్యామ్ ఇద్దరికిను చెప్తున్నాను, సాయిలీల మ్యామ్ గారు ఇద్దరికిను. అండ్ ఫ్రీ గురుకుల్ నుంచి చాలా మంది పార్టిసిపెంట్స్ అటెండ్ అవుతున్నారు, చక్కగా నేర్చుకుంటున్నారు, మంచి కోర్సెస్ ఇన్వాల్వ్ చేస్తున్నారు విత్ వెరీ లెస్ ఫీజ్. అది మేనేజ్మెంట్కి చాలా హ్యాపీనెస్, అంటే మీ లైక్ వాళ్ళకి హ్యాపీనెస్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పార్టిసిపెంట్స్ దోస్ ఆర్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి చక్కగా నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా తీసుకుంటున్నారు కాబట్టి లైక్ ఎవ్రీబడి విల్ హ్యాపీ, ఐ థింక్ సో. సార్ అసలు ఓపెన్ అవ్వదా, ట్రై చేయలేరా? అండ్ సిచ్యువేషన్ ప్రాపర్గా లేదు ఇక్కడ. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి సార్, యా, సరిపోతుంది. ఎస్ మ్యామ్, డెఫినెట్లీ స్క్రీన్ షేర్ డెఫినెట్లీ. చేయండి. సో ధనుంజయ్ సార్ అయితే లెక్చరర్ గా వర్క్ చేశారండి, అండ్ ఐటీ కోఆర్డినేటర్ కూడా. మన దగ్గర అయితే వెబ్ డిజైన్, పైథాన్ చెప్తారు, హెచ్టిఎంఎల్ చెప్తారు, ఏది అడిగితే అది. ఎస్క్యూఎల్ చెప్తారు, యా, ఏది అడిగితే నేను మల్టీ ఉన్నానంటాడు. టాలెంటెడ్ అన్నమాట. అండ్ అంత బాగా చెప్తారు. సో మనకి ఈరోజు వెబ్ డిజైనింగ్ అనేది అందరికి యూజ్ అవుతుంది. నేను చెప్పాను కదా, పిల్లల నుంచి విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సరిగ్గా రాలే, ఉపయోగపడుతుంది ఏం చేయలేము. వెబ్సైట్ అనేది. మనల్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామండి, మన బ్రాండ్ ఎలా ప్రమోట్ చేసుకుంటాము. నేను ఇప్పుడు ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అన్నాను. సో ఆ వెబ్సైట్ గురించి నేను ఇచ్చాను కాబట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో చెప్తే ఒకసారి వింటారు. సో వెబ్సైట్ ని అలా ఎప్పుడైనా సరే చూస్తూ, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, కాంటాక్ట్ నెంబర్ కావాలంటే, ప్రొడక్ట్స్, సర్వీసెస్, ఏదైనా సరే మనము, ఈవెన్ సంగీతం నేర్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళ సాంగ్స్ పాడి వెబ్సైట్ క్రియేట్ చేసుకుని అందులో పెట్టి రిసోర్స్ గా బయటకి ఇస్తారండి. డూ యు నో? అండ్ ఈవెన్ పైథాన్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, అంతెందుకు ఎస్ఏపి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కోర్స్ అనేది ఉడమి లాగా మనం తయారు చేసుకోవచ్చు. వెబ్సైట్ ఉంటే తెలుసా, మీ వెబ్సైట్, ఓన్ వెబ్సైట్ మీ పేరుతో కూడా రెడీ చేసుకొని, మీ వీడియోస్ అన్ని కూడా క్లిప్పింగ్స్ గా తీసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని మీరు క్లాసెస్ గా పెట్టుకొని దాన్ని ఇవ్వచ్చు అనమాట. సో చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్రోడక్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, టీచర్స్ కి ఉపయోగపడుతుంది. సో ఇలా ఇన్ని రకాలు ఉంటాయి. మనకి తెలియదు, ఓహో వెబ్సైట్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కో లేకుంటే డీమార్ట్ కో అలా అనుకుంటాం కానీ, సో చాలా మందికి అందరికీ ఉపయోగపడుతుంది. మనకి స్కిల్ ఉండాలి కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది బాగా తెలుస్తుంది. దానికోసమే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో కొంతమంది అడిగారు ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అని. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ డీటెయిల్స్, మా కాంటాక్ట్ నెంబర్స్ ఇవి నేను ఇప్పుడు చాట్ బాక్స్ లో పెడతాను. మా యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా మీరు అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అన్నీ కూడా. మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. రియాక్ట్ జేఎస్ ఉంది, పిల్లలకు కూడా స్క్రాచ్ కోడింగ్ ఉంది. సో వాళ్ళు చాలా బాగా రీసెంట్ గా కరాటే కూడా నేర్చుకొని గోల్డ్ మెడల్ వచ్చిందండి మా పాపకి, మా ఫౌండేషన్ లో నేర్చుకున్న పాపకి. సో డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అబాకస్ ఎన్ని అంటే మేము ఏదైనా ఇక్కడ బేసిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఏదైనా కూడా 1 మంత్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఆ 1 మంత్ లో మేము ఎంతైతే వాళ్ళకి అవసరం ఉంటుందో పిల్లలకి అలా డిజైన్ చేస్తాం కరికులం అనేది. సో స్టార్ట్ చేసేస్తున్నారు ఇంట్రడక్షన్ టు వెబ్ డిజైనింగ్ అనేసి. ఓకే మ్యామ్, నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికీను? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్ ఫ్రీ గురుకుల్కి థ్యాంక్ యూ ఆల్రెడీ చెప్పేశాను. సో పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇవాళ మీకు మంచి ఫ్రూట్ఫుల్ డే అని నేను గట్టిగా చెప్తున్నాను. ఎంతమంది అయితే ఇప్పుడు జాయిన్ అయ్యారో సేమ్ సెషన్ ఎండ్ అయ్యేదాకా ఉండగలిగితే చక్కని ఇన్ఫర్మేషను ఎంతో నేర్చుకోవడానికి మీరు ముందుకు రాగలగచ్చు ఈజీగా. ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మీరు ఎటువంటి డౌట్ లేకుండా మీరు అడగచ్చు. ఓకే, నాకున్న నాలెడ్జ్తో నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, షల్ వి స్టార్ట్ నౌ విత్ యువర్ ఆల్ బ్లెస్సింగ్స్. ఎస్ సార్, విత్ ఆల్ అవర్ సపోర్ట్. అంటే మా వాళ్ళ తరపున నేనే చెప్తున్నా, పాపం వాళ్ళు, నేను మ్యూట్ పెట్టాను కదా అందుకనేసి. ఓకే, రైట్ మ్యామ్, దట్స్ బెటర్. ఓకే, ఫస్ట్ నేను క్వశ్చన్స్ చాలా చార్ట్లో చూస్తున్నాను, బట్ అది లాస్ట్లో ఆన్సర్ చేస్తాను, వరి కాకండి.
ఫస్ట్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నాం చక్కగాను. తర్వాత ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళందరికీ నేను ఆన్సర్ చెప్పి సెషన్ ఎండ్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ గో హెడ్ విత్ ఇంట్రొడక్షన్ టు వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ ఫ్రమ్ జీరో టు హీరో. సో దట్స్ వాట్ లెర్న్ హౌ టు బిల్డ్ వెబ్సైట్స్. అది ఏంటంటే ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఇట్ ఇస్ అ డెఫినేషన్ విచ్ ఇస్ దేర్ విత్ word derived to two words. One is web and development. So what is web basically means? It refers to a website. It refers to a website, and each website has different web pages. We can place anything on a web pages. Web page means we can place any sort of information, either nothing but text information or image information or video information or any sort of multimedia content. If you want to place means we can place on a web page. If you are creating 10 pages, if you are creating 10 pages and if you are trying to link that single each and every page to a main page, then we can make a website. ఓకే, లెట్స్ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్. ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫ్లిప్కార్ట్లో బేసిక్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు flipkart.com అలా ఓపెన్ అయ్యింది కదా. ఇప్పుడైతే యాప్స్గా చక్కగా వచ్చేసాయి. అదే డెస్క్టాప్లో చూడాలనుకుంటే మనం flipkart.com అని యూస్ చేయాలి. సో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఉపయోగించి బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్, బోల్డ్ అన్ని కేటగిరీస్ బట్టి మనం సెర్చ్ చేసుకోగలం. దాంట్లో ప్రోడక్ట్స్ కేటగిరీ క్లిక్ చేస్తే మొబైల్స్ కేటగిరీ ఒకటి వస్తుంది కదా, ఎలక్ట్రానిక్ కేటగిరీస్ మళ్ళీ సపరేట్, బుక్స్ కేటగిరీ సపరేట్. సో దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్. ఒక్కొక్క కేటగిరీస్లో ఒక్కొక్క పేజెస్ ఉన్నాయి మళ్ళీను కదా, అవన్నీ కూడా పేజెస్. మరి అవన్నిటిని కలిపి ఒక నేమ్ ఇచ్చేసారు, ఫ్లిప్కార్ట్ అని, flipkart.com అని. ఓకే, దెన్ దట్స్ కాల్డ్ వెబ్సైట్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే వెబ్ మీన్స్ ఇట్ రెఫర్స్ టు ఎ వెబ్సైట్స్ విచ్ ఇట్ కనెక్టెడ్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. సింపుల్ టాస్క్. ఇప్పుడు ఫేస్బుక్ తీసుకుందాం ఎగ్జాంపుల్. facebook.com అన్నప్పుడు బోల్డ్ అన్ని పేజెస్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటుంది, లాగిన్ పేజ్ ఉంటుంది, డెవలపర్ పేజ్ ఉంటుంది, సర్చింగ్ ఫర్ ఎ ఫ్రెండ్స్ పేజ్ ఉంటుంది, ఫైండ్ లైక్ కనెక్ట్ టు ఆ ఫ్రెండ్స్ ఉంటుంది, కామెంట్ సెక్షన్ ఉంటుంది, చాలా డిఫరెంట్ డిఫరెంట్ మల్టీమీడియా కంటెంట్, మల్టిపుల్ ఆప్షన్స్ అన్నీ యాడ్ చేసి ఉంటారు కదా. సో అవన్నీ కనెక్టివిటీతోనే ఫామ్ అయ్యేది ఒక వెబ్సైట్. ఇప్పుడు freegurukull.org తీసుకుందాం. freegurukull.org అనేది ఒక వెబ్సైట్ అడ్రస్. వెబ్సైట్ అడ్రస్లో బోల్డ్ అన్ని వెబ్ పేజెస్ కనెక్ట్ అయ్యి ఉంది. ఒక్కొక్క వెబ్ పేజ్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ చూయించగలుగుద్ది. ఆ వెబ్ పేజెస్లో మన ఇమేజ్ పెట్టచ్చు, వీడియో పెట్టచ్చు, టెక్స్ట్ పెట్టచ్చు, ఫామ్ పెట్టచ్చు. ఇలాంటివన్నిటిని మనం యాడ్ చేసి అన్నిటిని కనెక్ట్ చేసి ఒక నేమ్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే అది వెబ్సైట్ అని చెప్పేయచ్చు. ఓకే, విల్ టాక్ మోర్ ఆన్ దట్. ఓకే, నౌ డెవలప్మెంట్ మీన్స్ వాట్? ఇక్కడ వరకు అయితే ఏం కంటెంట్ ఏ విధంగా ప్లేస్ అవుతుందని మనం నేర్చుకున్నాం. డెవలప్మెంట్ మీన్స్ బిల్డింగ్ దట్ అప్లికేషన్ ఫ్రమ్ స్క్రాచ్. సో మనం ఆల్రెడీ ఏదైనా కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఉపయోగించి మనం ఇంకొంత కంటెంట్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు న్యూగా చెయ్యాలనుకుంటే కూడా అది డెవలప్మెంట్ స్టేజ్ కిందనే వస్తుంది. సో ఐఎమ్ మేకింగ్ యాజ్ ఎ వెబ్ డెవలప్మెంట్, బోత్ కాంబినేషన్ విత్ ఇంటర్నెట్ అండ్ విత్ స్క్రాచ్. విల్ గో విత్ నెక్స్ట్ వన్. హౌ ఎ వెబ్సైట్ వర్క్. హౌ ఎ వెబ్సైట్ వర్క్. సో వెబ్సైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది బేసిక్గా? ఇప్పుడు క్లయింట్ అనుకుందాం ఇక్కడ, మీరు ఓకే, మీరు ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, ట్యాబ్ కానీ, పీసీ కానీ ఏదైనా సరే మీరు ఒక వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం టైప్ చేస్తారు? google.com అనుకోండి ఎగ్జాంపుల్. google.com అని టైప్ చేస్తే ఏమవుతుందంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కనెక్ట్ అయింది కాబట్టి నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్కి ఆ పర్టికులర్ రిక్వెస్ట్ రైజ్ అవుతుంది. ఎప్పుడైతే హెచ్టిటిపి రిక్వెస్ట్ రైజ్ అవుతుందో ఇమీడియట్గా వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. రిక్వెస్ట్ వన్స్ వెబ్ సర్వర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏ రిలవెంట్ పేజ్ అయితే వీళ్ళు వెతుకుతున్నారో ఆ పేజ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ హెచ్టిటిపి రెస్పాన్స్గా బ్రౌజర్లో చూపించేస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు ఇప్పుడు freegurukull.org అనేది సెర్చ్ చేశారు. freegurukull.org అని ఒక వెబ్ బ్రౌజర్ నుంచి సెర్చ్ చేశారు. ఓకే, మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేశారు కదా. సెర్చ్ చేసిన వెంటనే ఏమవుతుంది? హెచ్టిటిపి రిక్వెస్ట్ క్రియేట్ అవుతుంది. హెచ్టిటిపి రిక్వెస్ట్ క్రియేట్ అయ్యి మళ్ళీ వెబ్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. వెబ్ సర్వర్లో మీకు రిలవెంట్ పేజ్
మీకు రెలవెంట్ లొకేషన్లో ఉన్న ఫైల్ని ఫైండ్ అవుట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు సేమ్ బ్రౌజర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెచ్టిటిపి రెస్పాన్స్. సో మనకి ఇవన్నీ కూడా తెలియదు కదా, మనం జస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తున్నాం, ఫాస్ట్గా గూగుల్ వస్తుంది అంతే. అంటే బ్రౌజర్లో మనం చూపిస్తున్నాం ఏమైతే టైప్ చేస్తామో అదే వస్తుంది, కానీ ఎంత తొందరగా వస్తుంది, అది ఎలా ఓపెన్ అవ్వగలుగుద్ది. ఒక్కొక్కసారి మనం పేజ్ ఓపెన్ చేస్తే ఫైల్ నాట్ ఫౌండ్, పేజ్ నాట్ ఫౌండ్, అనేబుల్ టు కనెక్ట్ ఇంటర్నెట్, ఇవన్నీ కూడా కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటే హెచ్టిటిపి మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ సింపుల్ లాజిక్. ఏ విధంగా వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది అనేది సింపుల్ లాజిక్. ఓకే, సో విల్ గో విత్ అ బ్రీఫ్ నౌ. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూసాం. నౌ దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, అనదర్ వన్ ఈస్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఒకటి ఏంటో చూద్దాం. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీన్స్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ వెబ్సైట్ వేర్ ద యూజర్ క్యాన్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ, ఈస్ టర్మ్డ్ యాజ్ అ ఫ్రంట్ ఎండ్. సో ఎవరైనా సరే యూజర్, మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మనం ఏమైతే కంటెంట్ చూస్తున్నామో, వాట్ ఎవర్ వీఆర్ క్లికింగ్ ఆన్ ఎ బటన్, వీఆర్ గెటింగ్ సమ్ డ్రాప్ డౌన్ మెనూస్, వీఆర్ టైపింగ్ సంథింగ్ అండ్ వీఆర్ గెటింగ్ సంథింగ్, రైట్? సో దట్ ఎంటైర్ పార్ట్ ఏమంటారంటే క్లయింట్ సైడ్ పార్ట్ అంటారు. అంటే అది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కింద అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. freegurukull.org వెబ్సైట్ ఓపెన్ చేశాను. చూడ్డానికి మెనూస్ కానీ, అట్రాక్టివ్గా డిజైన్స్ కానీ, కంటెంట్ కానీ అలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు. క్యాచీగా ఉన్నాయి ఆ ఇమేజెస్ కూడా కదా. సో ఎప్పుడైతే యూజర్ సెర్చ్ అనే ఒక బటన్ దగ్గరికి వెళ్ళి సో అండ్ సో కంటెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో అక్కడ టైప్ చేశారనుకోండి, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా చూపించేస్తుంది. ఇదంతా క్లయింట్ సైడ్ పార్ట్ కదా. ఈవెన్ మనం చూస్తున్న కంటెంట్ అంత విజువల్గా అంత అపియరెన్స్ చాలా బాగుంది, అది కూడా క్లయింట్ సైడ్ పార్ట్. మరి ఆ క్లయింట్ సైడ్ పార్ట్ లాంటి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు, ఎలాంటి లాంగ్వేజెస్ అవసరం అవుతుంది, ఒకసారి బ్రీఫ్గా ఒక రోడ్ మ్యాప్ చూద్దాం. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఫస్ట్ హెచ్టిఎంఎల్ యూస్ చేయాలి, సిఎస్ఎస్ యూస్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ యూస్ చేయాలి, అండ్ దెర్ ఆర్ మోర్, విల్ సీ. హెచ్టిఎంఎల్, యాజ్ ఎవ్రీబడి నో, హెచ్టిఎంఎల్ ఈస్ ద మెయిన్ లాంగ్వేజ్ విచ్ ఇట్ ఈస్ హెల్ప్స్ టు బిల్డ్ వెబ్ పేజెస్. మన వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన మార్కప్ లాంగ్వేజ్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దిస్ ఈస్ అ లాంగ్వేజ్ విచ్ ఇట్ అండర్స్టాండ్స్ బై ద బ్రౌజర్. ఎలాంటి వెబ్ బ్రౌజర్ అయినా హెచ్టిఎంఎల్ మార్కప్ ట్యాగ్స్ని అర్థం చేసుకుని దానికి కావాల్సిన కంటెంట్ని చూపించగలుగుద్ది. దట్స్ వాట్ హెచ్టిఎంఎల్. Let's take CSS. CSS means just to display the content in a beautiful way. అంటే ఒక అపియరెన్స్ కానీ, ఆ రెస్పాన్సివ్ డిజైన్ కానీ అవన్నీ మనం డిజైన్ చేయాలంటే సిఎస్ఎస్ ద్వారా పాసిబుల్ అవుతుంది. దిస్ ఈస్ ఎ స్టైల్ లాంగ్వేజ్, దిస్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్. వేరే దిస్ ఈస్ ఎ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ మీన్స్ విచ్ యాడ్స్ ఫంక్షనాలిటీ టు ద వెబ్సైట్, డైనమిక్ బిహేవియర్, ఇట్ యాడ్స్ డైనమిక్ బిహేవియర్ టు ద వెబ్సైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు gmail.com ఓపెన్ చేశారండి. gmail.com ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు ఏంటి, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి చూస్తున్నారు, యూజర్ నేమ్, పాస్వర్డ్ చూస్తున్నారు, సైన్ ఇన్ బటన్ చూస్తున్నారు, క్యాన్సిల్ చూస్తున్నారు కదా. మీరు ఎప్పుడైతే పేజ్ ఓపెన్ అవుతుందో ఆ పేజ్ చూడడానికి అంత బ్యూటిఫుల్గా ఉంది అంటే దానికి ఏం డిజైన్ చేసి ఉండొచ్చు, మేబీ దే విల్ యూజ్ హెచ్టిఎంఎల్ అండ్ ద సిఎస్ఎస్, ఆ టూ పార్ట్. అండ్ ఎప్పుడైతే యూజర్ నేమ్ అంటే ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ టైప్ చేసి ఎప్పుడైతే సైన్ ఇన్ క్లిక్ చేస్తారో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎలా హెల్ప్ అవుతుంది? ఎప్పుడైతే మీరు యూజర్ నేమ్ టైప్ చేసి పాస్వర్డ్ టైప్ చేయకుండా స్టాప్ చేస్తారో ఇమీడియట్గా ఇట్ విల్ నోటిఫై దట్, ఇట్ విల్ గివ్ ఎ ఫీడ్బ్యాక్ టు ద వెబ్సైట్ యూజర్ దట్ దిస్ ఫీల్డ్ ఈస్ ఎంప్టీ. అంతేనా? మీరు ఏదైనా సరే ఈమెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇవ్వకపోతే కంపల్సరీ పాస్వర్డ్ ఇవ్వలేదని చెప్పి బ్లాంక్గా ఉందని చూపించేస్తుంది. దట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ జావా స్క్రిప్ట్. సో ఇట్ విల్ డూ దేర్. Okay, now with the JavaScript there are two ways. Again, one is classified into frameworks, another one is libraries. సో మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు హెచ్టిఎంఎల్ బేసిక్ ఫౌండేషన్ నేర్చుకోవాలి, హెచ్టిఎంఎల్ కోర్ బేసిక్స్ నేర్చుకోవాలి, సిఎస్ఎస్ బేసిక్స్ నేర్చుకోవాలి, తర్వాత జావా స్క్రిప్ట్ బేసిక్స్ ఉంటే చాలు, బేసిక్స్ నేర్చుకోవాలి. అది నేర్చుకోగలిగితేనే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్కి జస్ట్ 1% మీరు స్టెప్ ఇన్ అయినట్లు. ఎప్పుడైతే మీరు 1% స్టెప్ ఇన్ అవుతారో అప్పుడు మీరు ఈ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోగలసి వస్తుంది.
సో దీంట్లో సిఎస్ఎస్ అనేది ఒకటి ఉంది. సిఎస్ఎస్లో బోల్డ్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. కొన్ని వెబ్సైట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఆ లుక్ అండ్ ఫీల్ కానీ, ఆ యూఐ ఇంటర్ఫేస్ కానీ చక్కగా బాగుంటుంది. అది ఏ విధంగా పాసిబిలిటీ అవుతుందంటే, ఇట్ ఈస్ దే విల్ యూజ్ లైక్ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయొచ్చు, ఫౌండేషన్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయొచ్చు, థైవాండ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయొచ్చు. సో దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ దేర్. సో ఆల్ ద వెబ్సైట్ డెవలపర్స్ దే విల్ యూజ్ దట్. వాళ్ళు ఈ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసి ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్నే డిజైన్ చేస్తారు చక్కగా. ఇప్పుడు మనం చక్కగా రెడీ అవుతాం కదా, చక్కగా రెడీ అవుతాం, నీట్గా అందంగా రెడీ అవుతాం. మనం యూజ్ చేసే కిట్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే సిఎస్ఎస్ అలాగా. ఓకే, ఒక వెబ్ పేజ్లో కంటెంట్ ప్లేస్ చేస్తే హెచ్టిఎంఎల్ ద్వారా అది కంటెంట్ని అందంగా చూపించాలి, డిఫరెంట్ గ్రాఫికల్గా చూపించాలంటే సిఎస్ఎస్ అనేది ఖచ్చితంగా కావాలి. అంటే సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేయాలి. మరి ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఫ్రేమ్వర్క్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ లైబ్రరీ విచ్ ఆల్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ విల్ బి రిటర్న్. మనం ఆ పర్టికులర్ లైబ్రరీని కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రేమ్వర్క్ రన్ అవుద్ది. దెన్ ఇట్ అప్లైస్ దట్ అపీరియన్స్ టు అ కంటెంట్. సో అదే జావా స్క్రిప్ట్లో కూడా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. యాంగులర్ జేఎస్ ఫ్రేమ్వర్క్, వ్యూ జేఎస్ ఫ్రేమ్వర్క్ అని ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఇప్పుడు ట్రెండీగా ఉండేది రియాక్ట్ ఉంది, యాంగులర్ కూడా ఉంది. యాంగులర్ చాలా వర్షన్స్ ఇంక్రీజ్ అయిపోయాయి. సో యాంగులర్ జేఎస్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆ వాటిలో ఇన్స్టాలేషన్ చేసుకొని రన్ చేయగలగచ్చు. ఫ్రంట్ ఎండ్ ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి సంబంధించిన లాంగ్వేజెస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ మీరు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ నేర్చుకోవాలి. సిఎస్ఎస్లో ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ మీరు ఎక్స్పర్ట్ అవ్వేలాగా చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ జావా స్క్రిప్ట్లో కూడా బేసిక్ ఒకటే కాదు, ఆ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్లో యాంగులర్ జేఎస్ అయినా సరే, లేదు రియాక్ట్ జేఎస్ అయినా మీరు నేర్చుకోవడానికి చూడండి. సో ఎప్పుడైతే రియాక్ట్ జేఎస్ కానీ యాంగులర్ జేఎస్ కానీ ఈ రెండు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీరు చక్కగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది మీరు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లెట్స్ గో విత్ అనదర్ వన్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మీన్స్ విచ్ ఇట్ రన్స్ ఆన్ సర్వర్ సైడ్. మనం ఏదైనా కంటెంట్ మనం కంటెంట్ సెర్చ్ చేస్తున్నాం, సో కంటెంట్ని యాడ్ చేస్తున్నాం, అది స్టోర్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ ఎండ్లో నుంచి డేటా మనకి చూపిస్తుంది అంటే దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ అనేది సర్వర్ సైడ్ చూడొచ్చు. అంటే వీ కెనాట్ సీ, యూజర్స్ కెనాట్ సీ ద లాజిక్, ఈవెన్ దే కెనాట్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ విత్ ద డేటాబేస్. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది ప్యూర్గా బిజినెస్ లాజిక్ రిలేటెడ్ ఉన్నది. సో విచ్ డస్ నాట్ కమ్ ఇన్ అ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద యూజర్స్, whereas it is used to store and arrange the content. So back end is the different, front end is different. So back end roadmap lo PHP will be there, Node.js will be there, Python, Ruby, Java, Go language, C#.NET. These all comes under back end. సో ఈ బ్యాక్ ఎండ్ రోడ్ మ్యాప్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. పిహెచ్పి అన్నా యూజ్ చేయొచ్చు. మీరు పిహెచ్పి నేర్చుకున్నారనుకోండి, బేసిక్ లెవెల్లో పిహెచ్పి నేర్చుకున్నారనుకోండి, రిలేటెడ్గా ఫ్రేమ్వర్క్ ఏదైనా నేర్చుకోండి. అది లారావెల్ కావచ్చు, సింఫోనీ కావచ్చు, ఏదైనా సరే. లేదు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, వర్డ్ ప్రెస్ అయినా సరే, మెజెంటా నాట్ అప్ టు ద మార్క్, యూ కెన్ గో విత్ జూమ్లా. సో వర్డ్ ప్రెస్ టాప్లో ఉంది. సో పిహెచ్పి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ అయితే వర్డ్ ప్రెస్ మీరు నేర్చుకున్నా బెటర్. కోడ్ ఏం పెద్దగా ఎక్కువ ఉండదు, కోడింగ్ పెద్దగా ఉండదు, ఇక్కడ సింపుల్గా ఉంటుంది, వెరీ సింపుల్ వర్డ్ ప్రెస్లోనైతేను. ఓకే, సో పిహెచ్పి బేసిక్ నేర్చుకున్న తర్వాత మీరు వర్డ్ ప్రెస్ నేర్చుకోగలిగితే యూ విల్ బికమ్ ఏ పిహెచ్పి డెవలపర్, పిహెచ్పి బ్యాక్ ఎండ్ డెవలపర్, ఓన్లీ దిస్ రోల్. నో సార్, ఐఆమ్ గుడ్ అట్ పైథాన్ సార్, నేను పైథాన్ చక్కగా నేర్చుకున్నాను, మరి పైథాన్ ద్వారా వెబ్సైట్ డెవలప్మెంట్ చేయాలంటే పాసిబిలిటీ ఏమన్నా ఉందా అంటే ఇట్ ఈస్ దేర్ విత్ ఫ్రేమ్వర్క్ ఉంది. మీరు పైథాన్ బేసిక్ నేర్చుకుని జాంగో ఫ్రేమ్వర్క్ కానీ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ కానీ నేర్చుకోగలగడానికి ట్రై చేయాలి. పైథాన్ బేసిక్ నేర్చుకుంటే వెబ్సైట్ డిజైన్ చేయలేం. సో కాబట్టి పిప్ ప్యాకేజ్ ఇన్స్టాలర్, జాంగో కానీ ఫ్లాస్క్ కానీ ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి చూడాలి. అదేవిధంగా పిహెచ్పి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో వర్డ్ ప్రెస్ అయినా సరే, జూమ్లా అయినా సరే, అండ్ డ్రూపాల్ అయినా సరే, ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడానికి చూడండి. సేమ్ లైక్ జావా మాకు తెలుసు సార్, ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ స్ప్రింగ్. ఓకే, సో C#.NET. సో .NET కూడా ఇప్పుడు మంచి భూమిలో ఉంది, కాకపోతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఫ్రెషర్ అడగట్లేదు. సో .NET నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ బ్యాక్ డోర్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బ్యాక్ డోర్ అనే కాన్సెప్టే వద్దు.
యూ కెన్ ఎల్ట్ స్కిల్, ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పర్టైజ్డ్ నాలెడ్జ్ ఆన్ డాట్ నెట్, ఇట్ విల్ హెల్ప్ దేర్. సార్ ఐ హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్ ఆన్ షీ హ్యాస్ మీన్స్ యూ కెన్ లెర్న్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ దెన్. సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ రోడ్ మ్యాప్ అనమాట. అది స్టోరేజ్ కూడా బ్యాక్ ఎండ్ కింద వచ్చేస్తుంది. స్టోరేజ్ అంటే ఫ్రంట్ ఎండ్లో ఏదైనా వాల్యూస్ ఫిల్ చేసినప్పుడు సబ్మిట్ చేస్తే ఈ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా డాటా రిసీవ్ చేసుకుని డేటాబేస్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేకుండా మనకంటూ ఒక అకౌంట్ క్రియేట్ అవ్వదు, మనకంటూ ఒక రికార్డ్ మెయింటైన్ జరగదు. సో ఇక్కడ స్టోరేజ్ కంపల్సరీ. ఎయిదర్ దట్ మే బి ఎ MySQL, ఆర్ దట్ మే బి ఎ MongoDB, ఆర్ దట్ మే బి ఎ PostgreSQL, ఆర్ మే బి ఎ Oracle. సో విల్ యూజ్ దేర్. సో మనం ఏ రిక్వైర్మెంట్ అయితే మనం వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి రిలవెంట్ ఫ్రంట్ ఎండ్, దానికి రిలవెంట్ బ్యాక్ ఎండ్ నేర్చుకోగలగాలి. ఓకే, దట్స్ వాట్ దిస్. అండ్ వన్ మోర్ విల్ సీ, here are some ways in which web development skills will help a lot, where we can apply, where they will help, they can be helpful. సో మీరు ఏదైనా ఒక మంచి పర్సనల్ వెబ్సైట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీకంటూ మీ నేమ్తో, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళకంటూ వాళ్ళ నేమ్తో పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే, వాళ్ళు చేసిన వర్క్స్, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్, వాళ్ళ అచీవ్మెంట్స్తో, వాళ్ళ సక్సెస్ జర్నీ, ఎవరి సక్సెస్ జర్నీ అయినా కావచ్చు, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవరి సక్సెస్ జర్నీ అయినా సరే ఒకరికి ఇన్స్పిరేషనల్గా ఉండాలి అంటే చెప్పడం ఒకటే కాదు. సో ఆ పర్టికులర్ ఏదైతే సక్సెస్ఫుల్ జర్నీ ఉందో అది వెబ్సైట్ ద్వారా కూడా డిజైన్ చేసి ఒక నేమ్ పెట్టేసి కూడా ఆన్లైన్లో పబ్లిష్ చేస్తే అదర్స్ విల్ లుక్ దట్ ఎంటైర్ కంటెంట్ అండ్ దే విల్ అనలైజ్ ఇట్, దే విల్ ఇన్స్పైర్, రైట్, దే విల్ చేంజ్ ఇఫ్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. ఓకే, సో పర్సనల్ వెబ్సైట్స్ అనేది మీకంటూ మీరు ఓన్గా డెవలప్ చేసుకోవచ్చు. ఈవెన్ వీ కెన్ క్రియేట్ అ బిజినెస్ వెబ్సైట్స్ కూడా డెవలప్ చేయడానికి పాసిబిలిటీ ఉంది బై యూజింగ్ దిస్ HTML అండ్ CSS. అండ్ వీ కెన్ గో విత్ ఈ కామర్స్ రిలేటెడ్ ఆల్సో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ షాప్, మీకు ఒక షాప్ ఉంది, షాప్ రిలవెంట్ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి, అవి సేల్ చేయాలి. సో మాన్యువల్ ప్రాసెస్ కాకుండా, ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో ఒక వెబ్సైట్ డిజైన్ చేసి టోటల్ ప్రోడక్ట్స్ అన్ని ఇమేజెస్ అండ్ కాస్ట్ క్రియేట్ చేసేసుకొని చక్కగా, సో లాగిన్ ఐడి పాస్వర్డ్ మెకానిజం యాడ్ చేసేసారు అనుకోండి, సో పబ్లిష్ చేసేస్తే ఆన్లైన్లోను, సో మీరు స్టేటస్లో షేర్ చేసుకుంటారు, లేకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని పోస్టర్ డిజైన్ చేసుకొని షేర్ చేసినా సరే ఎదుటి వాళ్ళకు ఆ పర్టికులర్ వెబ్సైట్ చక్కగా ఓపెన్ అయ్యిద్ది. అండ్ దే విల్ సర్చ్ ద ప్రోడక్ట్ అండ్ దే విల్ ఆర్డర్ ఇట్. వన్స్ ఆర్డర్ వచ్చిందంటే మీ మొబైల్కి ఆర్డర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, దెన్ యూ కెన్ డెలివర్ ద ప్రోడక్ట్. సో అలా చక్కగా చేసుకోవచ్చు. దట్స్ కామర్స్ డెవలప్మెంట్. సో మీకంటూ మీ ఓన్గా ఏదైనా బిజినెస్ ఉంది, అది వేరే వాళ్ళకి సేల్ చేయాలనుకుంటే ఈ మెథడ్ ఒకటి ఉంది, యూ కెన్ యూజ్ ఇట్. అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్టికల్ డిజైనింగ్, ఆర్టికల్ రైటర్స్ ఉంటారు కొంతమంది. సో ఆర్టికల్ రైటర్స్ ఉన్న వాళ్ళకి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద చాలా వరకు హెల్ప్ ఉంటుంది. మీకంటూ మంచి ఆర్టికల్ హాబీ ఉంటుంది, మంచి విషయాలు చెప్పడం వల్ల చాలా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు కదా, మంచి మాట అందరికీ నచ్చుతుంది కదా. సో అలాంటి ఆర్టికల్ డిజైనింగ్, ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి కావచ్చు, ఒక పర్సన్ గురించి కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే కూడా వీ రిక్వైర్డ్ ఎ వెబ్సైట్ ఉండడం వల్ల పబ్లిక్గా 100 వరల్డ్ వైడ్ వెబ్ మనం చూడగలగచ్చు. సో దట్స్ వాట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వీ కెన్ యూజ్. అండ్ ఫ్రీలాన్సింగ్ అండ్ రిమోట్ వర్క్ ఆపర్చునిటీస్. వన్స్ మీరు HTML అండ్ CSS ప్రాపర్గా నేర్చుకోగలిగితే బేసిక్ లెవెల్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా మనం చేయగలగచ్చు. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ లెర్నింగ్, ఇట్ లీడ్స్ టు ఇన్నోవేషన్. యూ కెన్ గో విత్ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ యూ కెన్ డూ. సో ఇన్ వెబ్ డిజైనింగ్ ఫర్ ఎవ్రీ వన్ విల్ సీ నౌ. స్టూడెంట్స్ వైజ్గా తీసుకుంటే దే కెన్ బిల్డ్ దేర్ పర్సనల్ ప్రాజెక్ట్స్ ఆర్ పోర్ట్ఫోలియోస్. ప్రొఫెషనల్స్గా తీసుకున్నంటే దే కెన్ like enhance their skills and they can start freelancing, they can earn money by doing websites. And for hobbyist people kaithe they can create their websites for fun, or maybe they small businesses they can use that. సో బెనిఫిట్స్ ఏముంటుందంటే ఈ డిజిటల్ ఏజ్లో ఒక మంచి స్కిల్ నేర్చుకున్నట్లు ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద క్రియేటివిటీ, వాట్ ఎవర్ ద కంటెంట్ ఇట్ ఈస్ దేర్, దే కెన్ డూ విత్ ద డిజైనింగ్. ఫైనలీ దే కెన్ ఎర్న్ మనీ. అదేంటి సార్ కొత్తగా చెప్తున్నారు, వెబ్సైట్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చా అంటే, ఎస్, వెబ్సైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉందనుకోండి, మీరు చదువుతున్న స్కూల్ కావచ్చు, చదివిన స్కూల్ కావచ్చు,
ఈ రెండిటికి ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ డీటెయిల్స్ కానీ స్టాఫ్ అండ్ ఆ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ స్ట్రెంగ్త్, సో వాళ్ళు ఎలాంటి టర్మ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, చక్కగా అవన్నీ కూడా మన ఇన్ఫర్మేషన్ గేదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్గా డిజైన్ చేసి ఆ స్కూల్కి మనం ఇవ్వచ్చు. యూ కెన్ ఆస్క్ ద మనీ, బట్ మేము 3 monthsకి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటాం, సో యూ కెన్ పే మనీ అని చెప్పొచ్చు. లేదు మీకు ఒక మంచి హాబీ ఉంది అంటే మీ స్కూల్కి మీరే ఒక వెబ్సైట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, దట్స్ వాట్. సో యూ కెన్ ఎర్న్ మనీ అండ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ద నాలెడ్జ్ టు ఆల్ ద పీపుల్స్. నౌ హూ విల్ యూస్ దిస్ వెబ్ డిజైన్? Who will use? So web design is not just for only IT peoples. It is useful for almost everyone in a different fields. Everyone. Students and learners తీసుకుంటే they can create their portfolios. They can create a blog. They can do project works. Even for teachers and trainers, they can share their study materials to all the peoples. They can take online classes. Even whatever the video lectures are there, they can do e-learning. They can do e-learning. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. udemy.com ఎగ్జాంపుల్ మాత్రమే. udemy.comలో ఆల్రెడీ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. పేమెంట్ పే చేసేసి కోర్స్ నేర్చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్. coursera.com కూడా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామే. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అది కూడా వెబ్సైట్స్ లాగా డిజైన్ చేసి క్రియేట్ అయ్యిండేదే. అది కూడా HTML, CSS అండ్ మోర్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఇంటిగ్రేటెడ్ అండ్ దట్ ఈస్ డిజైన్డ్. మరి టీచర్స్ కానీ ట్రైనర్స్కి అలా హెల్ప్ అవుతుంది కదా. బిజినెస్ ఓనర్స్ ఇందాక చెప్పిన లాగానే దే కెన్ సెల్ దేర్ ప్రోడక్ట్స్, దే కెన్ షోకేస్ దే సర్వీసెస్ చూయించవచ్చు అండ్ దే కెన్ అట్రాక్ట్ ద కస్టమర్స్. And companies and startup, as everybody know, there will be a landing pages and branding and the services, the product based companies ఇలాంటి వాటికి కూడా ఆ పర్టికులర్ కంపెనీ గురించి ఎగ్జిబిట్ చేయాలనుకుంటే కంపెనీ పీపుల్స్కి అలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఫర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ టు షో ద సర్వీసెస్. ఇప్పుడు AP.gov.in దాంట్లో బోల్డ్ అనే సర్వీసెస్ ఉన్నాయి. BSNL.co.in బిఎస్ఎన్ రిలేటెడ్ ఉన్నాయి. అదేవిధంగా SBI.co.in ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, అది కూడా వెబ్సైటే కదా. ప్రతి ఒక్కటి వెబ్సైటే. ఎవ్రీథింగ్ ఈజ్ వెబ్సైట్లో. అంటే వెబ్సైట్ అంటే బేసిక్గా టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం ప్రతి విలేజ్ వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పనీకి అవసరం లేదు. ఒక వెబ్ పేజెస్ క్రియేట్ చేసి వెబ్సైట్కి లింక్ చేసి రిజిస్టర్ చేసి పబ్లిష్ చేసేస్తే వరల్డ్ వైడ్ యాక్సెస్ చేయొచ్చు. So you are spreading your information about your organization or maybe about your company or maybe your great skills. You can exhibit to all the peoples. And for freelancers, they can promote their skills and they can earn money. Okay, so అదే విధంగా ఆర్టిస్ట్ అండ్ క్రియేటర్స్ దే కెన్ షోకేస్ దెయిర్ ఫోటోగ్రఫీ అండ్ దే కెన్ షో దెయిర్ ఆల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్. sendsongs.com ఒకటి ఉంది కదా, సోఫిఫై ఒకటి ఉంది, గానా.com ఉంది. అవన్నీ కూడా వెబ్సైట్సే కదా. సో మ్యూజిక్ రిలేటెడ్ మ్యూజిక్ వెబ్సైట్, వీడియో ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ బెస్ట్ ఎగ్జాంపుల్, అది కూడా వెబ్సైటే. ఎవరో ఒకరు డెవలప్ చేస్తారు ఈ లాంగ్వేజెస్ యూస్ చేసే. సో మీరు కూడా ఒక పర్టికులర్ సోర్స్ అనుకొని దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. నౌ లెట్స్ గో విత్ అనదర్ వన్. హౌ విల్ దే యూజ్ వెబ్ డిజైన్? యాజ్ we already learnt. చూడండి, స్టూడెంట్స్ they can make their sites, they can make their project works, they can build their resumes. Okay, and for teachers they can share their assignments also even. Okay, and even for government, if you want to pay any bill, okay, APS DCL power bill, if you want to pay means there will be a website, you can pay in that. There will be a website, you can modify the Aadhaar card number, not number, Aadhaar card details like name correction, address correction, like that, by entering Aadhaar number. Okay, we can get all the services. So government related, that just it displays online services there. Now let's consider what are the tools to create a HTML. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, HTML CSS ఉపయోగించి ఎంతమంది ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి చూస్తున్నాం కదా. సో వాట్ ఆర్ ద టూల్స్ వి రిక్వైర్డ్? ఎలాంటి టూల్స్ ఉంటే మనం HTMLని డిజైన్ చేసుకోవచ్చు? సో దేర్ విల్ బి టెక్స్ట్ ఎడిటర్స్ అయితే నోట్ ప్యాడ్ యూస్ చేయొచ్చు. బై విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా ఉంటుంది.
లేదు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నట్లయితే టెక్స్ట్ ఎడిట్ ఉపయోగించవచ్చు. లేదు లైనక్స్ ప్లాట్ఫామ్ ఉపయోగించినట్లయితే విమ్ అని కానీ విఏఎం కావచ్చు, నానో కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు, జీని కూడా ఉపయోగించవచ్చు. లేకుంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ని కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైమ్ హియర్ కోడ్ ఎడిటర్స్ ఉన్నాయి. కోడ్ ఎడిటర్స్ ఎస్పెషల్లీ ఫర్ వెబ్ డెవలప్మెంట్. సో దీంట్లో విజువల్ స్టూడియో కోడ్ పాపులర్గా ఉంది ఇప్పుడు. విజువల్ విఎస్ కోడ్ అంటారు. విజువల్ స్టూడియో కోడ్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించి చక్కగా ప్రాజెక్ట్స్, చక్కగా వెబ్ పేజెస్ కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దెర్ ఈస్ అ సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్, అది కూడా సాఫ్ట్వేరే. ఆటమ్, బ్రాకెట్స్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇవన్నీ కూడా కోడ్ ఎడిటర్స్. టెక్స్ట్ ఎడిటర్కి కోడ్ ఎడిటర్కి డిఫరెన్స్ చాలా ఉంది. టెక్స్ట్ ఎడిటర్ మీన్స్ మనం ప్రతి ఒక్కటి కమాండ్ టైప్ చేయాలి. కోడ్ ఎడిటర్స్లో బై డిఫాల్ట్ కొన్ని టెంప్లెట్స్ ఇవ్వచ్చు అండ్ ఆటోమేట్ ప్రీడిఫైన్డ్ వర్డ్స్ని సజెస్ట్ చేయొచ్చు. సో మన వర్క్ని చాలా రెడ్యూస్ చేయడానికి కోడ్ ఎడిటర్స్ అనేది చాలా హెల్ప్ అవుద్ది. అట్ ది సేమ్ టైమ్ ఆన్లైన్ ఎడిటర్స్ కోడ్ పెన్, జేఎస్ ఫిడల్, జేఎస్ బిన్, W3 Schools online editor. These are the wonderful resource which you can edit the content online and that can be generated. The code can be generated. But no program. Okay, see, you understand one thing. These are very important. Text editors and code editors and online editors. Online editors అంటే ఇక్కడికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. టెక్స్ట్ ఎడిటర్స్, కోడ్ ఎడిటర్స్ రెండు కానీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేయాలి. ఎంఎస్ ఆఫీస్లో, ఎంఎస్ వర్డ్లో ఇలాంటివన్నీ చేయలేము. ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ కోసం క్రియేట్ చేయబడింది. వర్డ్ డాక్యుమెంట్ సపరేట్స్, అది స్ట్రీమ్ వేరు. పవర్ పాయింట్ సపరేట్ స్ట్రీమ్, ఎక్సెల్ సపరేట్ స్ట్రీమ్. అదేవిధంగా డెవలప్మెంట్కి వచ్చేపాటికి ఇవన్నీ ఉన్నాయి. ఆ డెవలప్మెంట్లో కూడా HTML డిజైన్ చేయాలంటే టెక్స్ట్ ఎడిటర్ ఉపయోగించాలి, లేదా కోడ్ ఎడిటర్ ఏదైనా ఉపయోగించాలి. లేదు ఈ సాఫ్ట్వేర్తో మేము ఇన్స్టాల్ చేయలేమండి, ఆన్లైన్ ఎడిటర్స్ ఏదైనా ఉంటే చెప్పండి, ఇన్స్టాలేషన్ చేయకుండా ఫాస్ట్గా చేయడానికంటే యూ కెన్ యూస్ జేఎస్ ఫిడెల్ ఆర్ కోడ్ పెన్. సో జస్ట్ మీరు ఇది సెర్చ్ చేసినా వస్తుంది, ఇబ్బంది లేదు ఇక. ఓకే, ఈ ఆన్లైన్ ఎడిటర్స్ అయితేనో కోడ్ పెన్ అని సెర్చ్ చేసినా మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది. ద ఇంటర్ఫేస్ ఇట్ విల్ డిస్ప్లేస్, వీ కెన్ రైట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఆటోమేటిక్లీ జనరేట్స్ ఏ కోడ్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ దేర్. నా అదేవిధంగా వాట్ ఆర్ ద వెబ్ సర్వర్స్? ఇందాక మీకు ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చూపించాను, హౌ వెబ్సైట్ వర్క్స్ అని. దాంట్లో వెబ్ సర్వర్ అని ఒక పర్టికులర్ లెఫ్ట్ సైడ్, ఒక రైట్ సైడ్ కూడా చూపించాను కదా. సో యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద వెబ్ సర్వర్స్ ఆర్ దేర్. Web servers are the softwares which it will execute, all the websites. Okay, here web servers are their softwares which deliver the web pages to the browsers. HTTP రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ ఆటోమేటిక్గా పుష్ చేయగలుగుద్ది. దట్స్ వాట్ దెర్ ఆర్ మోర్ వెబ్ సర్వర్స్ ఆర్ దేర్. వన్ ఈస్ అపాచీ HTTP సర్వర్ విచ్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ ఇట్స్ ఓపెన్ సోర్స్. Engines is there. Microsoft Internet Information Services are there. And Lightspeed Web Server, XAMPP, WAMP, MAMP. See, these are the wonderful web servers which we can run the websites. మీరు వెబ్ పేజెస్ HTML ద్వారా డిజైన్ చేసినా కంపల్సరీ మీరు ఫ్యూచర్లోనైనా సరే దీని ద్వారా రన్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు freegurukul.org అయినా సరే, facebook.com అయినా సరే, youtube.com అయినా సరే, ఈ వాటిలో ఉన్న ఏదైనా ఒక వెబ్ సర్వర్ని వాళ్ళు రన్ చేస్తారు. ఎంజిన్స్ కావచ్చు, లేదు లైట్ స్పీడ్ వెబ్ సర్వర్ కావచ్చు, అపాచీ HTTP సర్వర్ కావచ్చు. సో దే విల్ యూజ్ దట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ దేర్ విత్ వెబ్ బ్రౌజర్స్. యాజ్ ఎవ్రీబడి నో, వెబ్ బ్రౌజర్స్ వెబ్ బ్రౌజర్స్ అనేది ఒక HTML పేజెస్ని చూడటానికి ఎక్కువ శాతం యూజ్ చేస్తాం. యాజ్ ఎవ్రీబడి నో దట్ కదా. సో గూగుల్ క్రోమ్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ, అండ్ ఆపిల్ సఫారీ కానీ, ఓకే, అండ్ ఒపెరా కావచ్చు, బ్రేవ్ బ్రౌజర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం జస్ట్ సింపుల్గా కంటెంట్ని చూడడానికి మాత్రమే. ఇప్పుడు వెబ్ పేజెస్ ఏదైనా చూడాలనుకుంటే వెబ్ బ్రౌజర్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, సో నా నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ టూల్స్. వాట్ ఆర్ ఫ్రంట్ ఎండ్ టూల్? క్లయింట్ సైడ్ టూల్స్ ఏమేమి ఉన్నాయి? సో వాట్ యూజర్స్ కెన్ సీ, హౌ దే కెన్ ఇంటరాక్ట్ విత్ ద బ్రౌజర్ అనేది కూడా చూద్దాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తారని చెప్పాను? కంటెంట్ని ప్లేస్ చేయడానికి. సిఎస్ఎస్ ఎందుకు ఉపయోగిస్తారని చెప్పాను? స్టైలింగ్ అండ్ లేఅవుట్స్ కోసం ఉపయోగించుకుంటారు. అంటే గుడ్ అపియరెన్స్ని
డిజైన్ చేయడానికి సిఎస్ఎస్ యూజ్ చేస్తారు. సో జావా స్క్రిప్ట్ అనేది ఇంటరాక్టివిటీ. దట్ మీన్స్ ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్, ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ టు గివ్ డైనమిక్ బిహేవియర్ టు అ వెబ్ పేజ్. Okay, as we discussed frameworks, we'll go with UI tools, user interface and user experience tools, Figma, Adobe XD, Sketch, Canva. సో ఈ డిఫరెంట్ టూల్స్ ఉపయోగించి మనం ఫ్రంట్ ఎండ్ పార్ట్ని ఇంకా డిజైన్ ఎక్కువగా చేయొచ్చు. ఓకే, అండ్ ఈవెన్ దెర్ ఆర్ టెస్టింగ్ టూల్స్ ఆల్సో, జస్ట్, జాస్మిన్ అండ్ సెలీనియం, okay, mocha plus chai. So there are wonderful testing tools out there which we can test all the applications. సో వెబ్సైట్ని కూడా టెస్ట్ చేయడానికి సెలీనియం ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, అండ్ వెబ్సైట్స్ని చక్కగా డిజైన్ చేయడానికి, గుడ్ లుక్ అండ్ ఫీల్తో డిజైన్ చేయడానికి యూఐ యూఎక్స్ టూల్స్ని యూజ్ చేస్తారు. ఆ కంటెంట్ని ప్లేస్ చేయడానికి HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉపయోగిస్తారు. సో ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ కిందనే వచ్చేస్తుంది. ఓకే, బ్యాక్ ఎండ్ రిలవెంట్ సర్వర్ సైడ్ ఏమున్నాయి మళ్ళీ, what runs on a server that process the request and stores in a database and which requires the business logic. సో దానికి ఏమున్నాయి ఆల్రెడీ చూసాం ఇవన్నీ కదా, డేటాబేస్ రిలేటెడ్, వెబ్ సర్వర్స్, ఇవన్నీ ఆల్రెడీ చూసాం మనం. సో వర్షన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. వన్ ఈజ్ గిట్ హబ్ కానీ గిట్. ఓకే, టెస్టింగ్ టూల్స్ పోస్ట్ మ్యాన్ ఒకటి ఉంది. ఫర్ పైథాన్ అయితే పై టెస్ట్ ఉపయోగించవచ్చు. PHP రిలేటెడ్ వెబ్ అప్లికేషన్ ఏదైనా టెస్ట్ చేయాలనుకుంటే PHP యూనిట్ ఉపయోగించుకోవచ్చు. జావా రిలేటెడ్ అయితే JUnit, JMeter, ఇలాంటి టెస్టింగ్ టూల్స్ ఉపయోగించుకోవచ్చు. సార్ నేను ఫుల్ స్టాక్ డెవలపర్ సార్, యాక్చువల్గా నేనైతే క్లాస్లో జాయిన్ అయ్యాను. మరి మేమేం చేస్తాం వర్క్ యాక్చువల్గా, యూ కెన్ పెర్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో మెన్ స్టాక్ అనేది ఒకటి ఉంది. సో MongoDB, Express.js, React.js, Node.js. సో మెన్ స్టాక్ డెవలపర్స్ కిందనే సెపరేట్గా వాళ్ళకి స్ట్రీమ్ ఉంది. మీన్ స్టాక్ డెవలప్మెంట్ కూడా సేమ్ లైక్, బట్ ఆంగ్లర్ యూస్ చేస్తారు. ఇక్కడ ఆర్ అన్నప్పుడు రియాక్ట్ వచ్చేస్తుంది, మీన్ స్టాక్ అన్నప్పుడు ఆంగ్లర్ వస్తుంది. సో టాప్ మోస్ట్ ప్రియారిటీ మెన్ స్టాక్ ఉంది. సో ల్యాంప్ స్టాక్ అనేది నార్మల్గా యూజ్ చేసేది లైనక్స్ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తాం. సో యూ ప్లీజ్ రిమెంబర్, మీకు ఈరోజు మీకు బోత్ ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, డిజైనింగ్ ఏంటి, టూల్స్ ఏమున్నాయి మీకు క్లియర్గా చెప్పేశాను, రైట్? నౌ యాజ్ ఎవ్రీబడి నో వాట్ ఈస్ ఎ వెబ్సైట్. Everybody know website. Website is a collection of related web pages which has multimedia content. Okay, and it can be hosted on a web server. And we can access through a LAN. Kada URL ద్వారా, URL web address ద్వారా మనం చక్కగా వెబ్సైట్ని వెబ్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేయొచ్చు, అది ఇంటర్నెట్లో ఉంటే కదా. అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్? పర్సనల్ వెబ్సైట్ ఉంది, కమర్షియల్ వెబ్సైట్ ఉంది. పర్సనల్ వెబ్సైట్ మీన్స్ మీకంటూ మీరు ఓన్గా పర్సనల్ యూస్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది బ్లాగ్స్ కావచ్చు, ఆన్లైన్ డైరీస్ కావచ్చు, పోర్ట్ఫోలియోస్ కావచ్చు, రెజ్యూమేస్ కావచ్చు. ఓకే, మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ ఐడియాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. కమర్షియల్ వెబ్సైట్స్ అంటే బిజినెస్ రిలేటెడ్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ తీసుకోండి, అలాంటి ప్లాట్ఫామ్ అట్లీస్ట్ కొంచెం దాని దగ్గరకన్నా డిజైన్ చేయాలనుకుంటే యూ కెన్ గో విత్ opencart.com. opencart.com అనే వెబ్సైట్ని ఉపయోగించుకోగలిగితే మీరు కూడా ఫ్లిప్కార్ట్ లాంటి చిన్న వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చు. సో దాని ద్వారా మీరు ప్రోడక్ట్ని సెల్ చేయొచ్చు, మీ యొక్క సర్వీసెస్ని ప్రమోట్ చేయొచ్చు. యూ కెన్ ఎర్న్ మోర్ మనీ దేర్. ఓకే, అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్స్ అయితే who will maintain that all government related websites? The government people, they will maintain their tax portals కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ సర్వీసెస్ కావచ్చు. సో దట్స్ దేర్. ఈవెన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్స్ ఆల్సో ద సేమ్. దీస్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డిఫరెంట్ వెబ్సైట్స్. మనకు అన్నీ తెలుసు, అన్నీ గూగుల్లో ఓపెన్ చేస్తాం. మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావాలంటే కొన్ని వెబ్సైట్స్ వస్తాయి, గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీ చేయాలంటే కొన్ని వెబ్సైట్స్ వస్తాయి, లేదు చారిటీ రిలేటెడ్ హెల్ప్ చేయాలనుకున్నప్పుడు చారిటీ రిలేటెడ్ వెబ్సైట్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా కేటగిరీస్ అనమాట, మనకు తెలియదు కానీ నేను థియరిటికల్గా చూపిస్తున్నాను. నౌ యాజ్ వీ నో దట్ కీ ఆస్పెక్ట్స్ బిఫోర్ డెవలపింగ్ ఏ వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనేది డెవలప్ చేయకముందు ఫస్ట్ మనం ఈ రిక్వైర్మెంట్ని గేదర్ చేసుకోవాలి. ఏం డిజైన్ చేయాలి, వాట్ టు పుట్ ఆన్ ఎ వెబ్సైట్, ఏమి ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేయాలి, హూ విల్ హోస్ట్ ఇట్, ఎవరు హోస్ట్ చేస్తారు, హౌ టు మేక్ ఇట్ ఇంటరాక్టివ్గా, కలర్ఫుల్గా, అపియరెన్స్గా చక్కగా డిజైన్ ఎలా చేయాలి,
అండ్ హౌ టు సెక్యూర్ ద సోర్స్ కోడ్ ఫ్రీక్వెంట్లీ. హ్యాకింగ్ కాకుండా మీ యొక్క వెబ్సైట్ని ఏ విధంగా సెక్యూర్గా చేసుకోవాలి, హౌ టు సెక్యూర్. ఓకే, అండ్ విల్ ద వెబ్సైట్ డిజైన్ డిస్ప్లే విల్ బి డిఫరెంట్ ఇన్ అ బ్రౌజర్? అఫ్ కోర్స్. సో ప్రతి ఒక్క వెబ్ బ్రౌజర్లోనూ ఏ విధంగా వెబ్సైట్ అనేది చూపించగలగాలి. ఒక వెబ్సైట్ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ఒక వ్యూ రావాలి, అదేవిధంగా మొబైల్లో ఓపెన్ చేస్తే ఒక వ్యూ రావాలి, ట్యాబ్లో ఓపెన్ చేస్తే ఒక వ్యూ రావాలి, అండ్ నావిగేషన్ మెనూస్ కూడా చక్కగా ఈజీగా చూపించగలగాలి, అండ్ వెరీ ఫాస్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వగలగాలి, అండ్ పేజ్ అనేది ప్రింట్ చేసుకోవడం కావచ్చు, కంటెంట్ని చూపించడం కోసం కావచ్చు, ఈజీగా ఉండగలగాలి. దీస్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ బిఫోర్ ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎ వెబ్సైట్స్. వాట్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు కన్సిడర్డ్? ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి? యూ డిసైడ్ ద పర్పస్. ఇప్పుడు freegurukull.org మనకు అందరికీ తెలుసు కాబట్టి అది ఎగ్జాంపుల్గా తీసుకున్న ఆ వెబ్సైట్ని. వాళ్ళ పర్పస్ ఒకటి ప్రాపర్గా తీసుకున్నారు. సో దే డిసైడెడ్ ద పర్పస్ అండ్ దే ప్లాన్డ్ and they designed by using the developers, and they are that continuously they are collecting the information, they are gathering the content, they are putting in the pages. ఫైనల్గా బిల్డ్ చేసి దాన్ని టెస్ట్ చేసి ఫైనల్గా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. దిస్ ఈస్ ద ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, రైట్? దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ వీ నీడ్ టు కన్సిడర్డ్ వైల్ డెవలపింగ్ ఎ వెబ్సైట్. నౌ విల్ సీ వాట్ HTML it is. As I discussed that it gives a structure to the web pages. ఒక వెబ్ పేజ్లో మనం హెడ్డింగ్స్ని ప్లేస్ చేయొచ్చు, పారాగ్రాఫ్ని ప్లేస్ చేయొచ్చు, ఇమేజెస్ని ప్లేస్ చేయొచ్చు, లింక్స్ని ప్లేస్ చేయొచ్చు, టేబుల్స్ని ప్లేస్ చేయొచ్చు, ఫామ్స్ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, వితౌట్ HTML యూ వోంట్ గెట్, ఒక బ్రౌజర్లో ఏమి చూడలేము. అదే విత్ HTML అయితే చక్కగా మనము టెక్స్ట్ చూడొచ్చు, ఇమేజెస్ చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు. ఓకే, అండ్ వై HTML is very important? As I discussed this is what it is a backbone of every website. We can organize our content into headings format, paragraph format, list format. Even you can add media also, images, audio, video also. Okay, so this is like how the structure of HTML page look likes. ఒక HTML వెబ్ పేజ్ని డిజైన్ చేయాలంటే దానికి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే HTML will be there with 2 parts. One is the head section and another one is the body section. హెడ్ సెక్షన్లో టైటిల్ మనం రిప్రజెంట్ చేయొచ్చు, అండ్ బాడీ సెక్షన్లో ఏమో కంటెంట్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఈ HTML ఇలా లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ అని ఏమైతే ఉందో దాన్ని ట్యాగ్ అంటారు. సో ట్యాగ్ ఈజ్ ఎ కమాండ్ విచ్ టెల్స్ టు ద బ్రౌజర్ టు వాట్ టు డూ. సో ఈ ట్యాగ్ ఉంటేనే బ్రౌజర్ అర్థం చేసుకుని ఆ ట్యాగ్ రిలవెంట్ మ్యాటర్ చూపించగలుగుద్ది. మీ గురించి మీరు డిస్ప్లే చేయాలి, మీ గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఒక 10 లైన్స్లో చూపించాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాగా డిజైన్ చేయాలి ఒక పేజ్ని. ఇలా కోడ్ రాయాలి. దేంట్లో రాయాలి? నోట్ ప్యాడ్లో కానీ, Notepad++లో కానీ, టెక్స్ట్ ఎడిటర్ కానీ, కోడ్ ఎడిటర్లో కానీ మీరు డిజైన్ చేసుకోవాలి. ఈ కోడ్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని .htmlతో సేవ్ చేసుకోవాలి. దెన్ ద వెబ్ పేజ్ విల్ బి క్రియేటెడ్. సో అప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ అవసరం అయితే ఉండదు. ఇంటర్నెట్ లేకుండా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు పబ్లిక్గా విజిబిలిటీలో తీసుకురావాలనుకుంటారో అప్పుడు మనం కంపల్సరీ ఇంటర్నెట్ అనేది కావాలి. ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ కోడ్ ఉంది చూడండి. సో దిస్ లైక్ వీ కెన్ రైట్ HTML ట్యాగ్, ఇది ట్యాగ్. దిస్ ఇస్ లైక్ హెడ్ ట్యాగ్ కంటైన్స్ టైటిల్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే టాప్లో అడ్రస్ బార్ టాప్లో గూగుల్ అని చూపిస్తుంది కదా, ఆ నేమ్ ఏమైతే ఎక్కడైతే చూపిస్తుందో అది ఏంటి? టైటిల్ అనమాట. సో కంటెంట్ని ప్లేస్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ గో లైక్ దిస్. హెడ్డింగ్స్ ట్యాగ్ అనేది H1 ఉపయోగించి కంటెంట్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది పారాగ్రాఫ్ ప్లేస్ చేయాలంటే P అనే ట్యాగ్ను ఉపయోగించాలి. సో HTMLలో ప్రతిదీ ట్యాగ్స్ ఉంటాయి. కోడ్ రాయాలి, కోడ్ రాసిన తర్వాతనే డిజైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో విచ్ టెల్స్ టు ద బ్రౌజర్ ఇట్స్ ఎ HTML5 అని వర్షన్ చెప్పడానికి డాక్ టైప్ వీ కెన్ డిఫైన్ దట్ దిస్ ఇస్ ఎ HTML అని. సో దిస్ ఈస్ లైక్ రూట్ ఆఫ్ ద పేజ్. సో హెడ్ అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్ ఆన్ ఏ పర్టికులర్ పేజ్, అబౌట్ ఏ పర్టికులర్ పేజ్. అది టైటిల్ కావచ్చు, మెటా ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేయడానికి ఉపయోగించవచ్చు. సో వేర్ వీ కెన్ రైట్ ఎ కోడ్ మీన్స్ వీ కెన్ రైట్ ఆన్ ఏ విజువల్ స్టూడియో కోడ్ ఆర్ HTML ఎడిటర్, వీ కెన్ సే టెక్స్ట్ ఎడిటర్స్, Notepad++ అనేది ఉపయోగించి రాయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, దెన్ విల్ సీ. ఓకే, డోంట్ వరీ. లెట్స్ సీ హియర్ వన్ మోర్ కామన్ ట్యాగ్స్.
హెడ్డింగ్స్ ఉన్నాయి. H1, H2, H3, H4, H5, H6. ఇప్పుడు ఒక నోట్స్ తీసుకోండి. ఒక నోట్స్లో ఒక పేజ్లో మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు అనుకోండి. ఫస్ట్ మీరు హెడ్డింగ్ పెడతారు, యూనిట్ 1 అని. మళ్ళీ సబ్ హెడ్డింగ్ రాస్తారు. సబ్ హెడ్డింగ్ తర్వాత ఒక పారాగ్రాఫ్ రాస్తారు. దానికి మళ్ళీ పాయింట్స్ పెడతారు. అవి ఏమైతే పేపర్లో మనం అలా చేస్తున్నామో అదే విధంగా మనము నోట్ ప్యాడ్లో HTML కోడ్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. అప్పుడు అది వెబ్ పేజ్ అవుతుంది. ఇక్కడేమో బుక్లో ఒక పేపర్ ఉంటుంది, పేజెస్ ఉంటాయి. ఆన్లైన్లో వెబ్సైట్లో ఏముంటుంది, వెబ్ పేజెస్ ఉంటాయి. డిఫరెన్స్ అంత ఇంకేం లేదు అక్కడ, రైట్? సో కాకపోతే ఆ వెబ్ పేజెస్ని క్రియేట్ చేసే దాంట్లోనే మన స్టైలింగ్ కావచ్చు, కంటెంట్ని కావచ్చు, రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో హెడ్డింగ్స్ ప్లేస్ చేయొచ్చు, పారాగ్రాఫ్స్ ప్లేస్ చేయొచ్చు, ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. మీరు ఒక పేజ్లో, ఒక బుక్లో ఉన్న ఒక పేజ్లో మనం ఏం చేస్తాం, ఇమేజ్ డ్రా చేస్తాం కదా, బట్ అదే పేజ్లో వీడియోని ప్లే చేయలేం కదా. బట్ ఆన్ ఎ వెబ్ పేజ్ వీ కెన్ ప్లేస్ ఇమేజెస్. అట్ ది సేమ్ టైమ్ వీ కెన్ కనెక్ట్ వన్ పేజ్ విత్ అనదర్ పేజ్. ఒక పేజ్ని ఇంకొక పేజ్ని కనెక్ట్ చేయొచ్చు ఇలా, ఈ ట్యాగ్ ఉపయోగించి. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ కంటెంట్ని మనం ప్లేస్ చేయొచ్చు. 10 నెంబర్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ లిస్ట్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ని చూపించాలనుకుంటే కూడా 1 2 3 ఫామ్లో చూపించవచ్చు, బుల్లెటెడ్ లిస్ట్లో చూపించవచ్చు. టేబుల్ కూడా డిజైన్ చేయొచ్చు. ఒక టేబుల్ని డిజైన్ చేసుకోవచ్చు చక్కగా. అంటే టైం టేబుల్ లాంటిది, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లో చూపించవచ్చు. ఓకే, అండ్ దిస్ ఆర్ లైక్ వాట్ ఫార్మ్స్. HTML ద్వారా మన ఫార్మ్స్ కూడా ఉపయోగించవచ్చు, రైట్? సో ఫార్మ్స్ అనేది ఇక్కడ ఏంటి అంటే లైక్ వీ కెన్ సే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కావచ్చు, సైన్ ఇన్ ఫామ్ కావచ్చు, అవన్నీ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. ఇన్పుట్ టైప్ అనేది ఉపయోగించి, ఇన్పుట్ టైప్ ఈమెయిల్ ఉపయోగించి, సో యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అలాంటి టైప్ ఆఫ్ ఫామ్ కంట్రోల్స్ ఉపయోగించి కూడా మన ఫామ్స్ని చక్కగా డిజైన్ చేయొచ్చు. మీకు facebook.com, flipkart.com, gmail.com నోటీస్ చేసినట్లయితే అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని అడుగుద్ది, బటన్స్ ఉంటుంది. అవన్నీ ఎలా డిజైన్ చేస్తారంటే ఈ ఫామ్స్ అనే ఒక ట్యాగ్స్ ఉపయోగించి డిజైన్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ఎ సింపుల్ వెబ్ పేజ్ విచ్ ఇట్ డిస్ప్లేస్ ఓన్లీ వెల్కమ్ టు మై పేజ్ అండ్ ద లింక్స్ అండ్ ద ఇమేజ్. Simple web page. Now what CSS it is? CSS means it is a cascading style sheet which it is used to design a web pages. వెబ్ పేజ్ని డిజైన్ చేయడానికి, చక్కగా యూజ్ చేయడానికి మనం CSS ఉపయోగిస్తాం. ఓకే, అది కలర్ఫుల్ చేయొచ్చు. హెడ్డింగ్స్ ప్లేస్ చేసినప్పుడు కలర్ఫుల్గా చేయడానికి CSS ఉపయోగించవచ్చు. పారాగ్రాఫ్స్, ఇమేజెస్ పెట్టినప్పుడు దానికి కలర్స్ అప్లై చేయొచ్చు. సో వితౌట్ CSS అంటే ప్లెయిన్ బ్లాక్ అండ్ వైట్ పేజ్ లాగా కదా. అదే CSS ఉంటే బ్యూటిఫుల్ ఫాంట్స్ అప్లై చేయొచ్చు, మంచి కలర్స్ అప్లై చేయొచ్చు, లేఅవుట్స్ అప్లై చేయొచ్చు. లైక్ సేమ్ ఇట్ లుక్స్ అట్రాక్టివ్. ఓకే, ఒక CSS ఫైల్ క్రియేట్ చేసి మల్టిపుల్ వెబ్ పేజెస్కి మనం కనెక్టివిటీ చేయొచ్చు. సో వీ కెన్ సేవ్ ఎ టైమ్ దేర్. ఓకే, ఈవెన్ అన్ని వెబ్ పేజెస్ కూడా ఒక్కొక్క డివైస్లో ప్రాపర్గా ఓపెన్ అయ్యేలా కూడా మనం రెస్పాన్సివ్ డిజైన్ చేయొచ్చు CSS ఉపయోగించి. ఓకే, సో ఇక్కడ టైప్స్ ఆఫ్ CSS చాలా ఉన్నాయి. మన ఇన్లైన్ CSS అని, ఇంటర్నల్ CSS అని, ఎక్స్టర్నల్ CSS అని. సో CSS మనం డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు కోడ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇన్లైన్ CSS ఉపయోగించాలి అంటే HTML కోడ్ లోపల మనం ఇలా రాయాలి. దీని ఏమంటారంటే స్టైల్ అట్రిబ్యూట్ అంటారు, ఇది ప్రాపర్టీ అండ్ వాల్యూ అంటారు, ఇంకో ప్రాపర్టీ అండ్ వాల్యూ. అంటే హలో వరల్డ్ అనే ఒక కంటెంట్ ఒక పేజ్లో చూపిస్తున్నామంటే కలర్ వచ్చి బ్లూ ఉంటుంది, ఫాంట్ సైజు 20 ఉంటుంది. మీరు ఏ వెబ్సైట్ అని ఓపెన్ చేయండి, కంటెంట్ ఒకదానికి వేరియేషన్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ దే యూజ్డ్ CSS విత్ దీస్ ప్రాపర్టీస్. సో ఇది HTML కోడ్లోనే రాసినప్పుడు CSS అది ఇన్లైన్ అవుతుంది. హెడ్ సెక్షన్లో మనం డిఫైన్ చేసుకున్నప్పుడు ఇంటర్నల్ స్టైల్ షీట్ అవుతుంది, ఇంటర్నల్ CSS అవుతుంది. లైక్ సేమ్ సపరేట్గా ఒక CSS ఫైల్ క్రియేట్ చేసి ఇలాగా మీరు లింక్ చేసినట్లయితే ఎక్స్టర్నల్ CSS అవుతుంది. దిస్ ఈస్ వాట్ CSS. అండ్ ద ప్రాపర్టీస్ ఆల్సో మన CSS ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేయొచ్చు, అండ్ ఫాంట్ టెక్స్ట్, ఫాంట్ ఫ్యామిలీస్, ఫాంట్ స్టైల్స్, టెక్స్ట్ అలైన్మెంట్. సో ట్యాగ్స్ని, HTML ట్యాగ్స్ని రెడ్యూస్ చేయడానికి ఎక్కువ శాతం CSSలో మనం అన్ని కవర్ చేయొచ్చు. సో ఈవెన్ యూ కెన్ సెట్ మార్జిన్ సెట్ చేయొచ్చు, స్పేసింగ్ సెట్ చేయొచ్చు, ఒక పేజ్కి ఒక బార్డర్ సెట్ చేయొచ్చు, పారాగ్రాఫ్ ఒక బార్డర్ సెట్ చేయొచ్చు. ఓకే, దట్స్ వాట్
సిఎస్ఎస్. నౌ పిహెచ్పి చూద్దాం. PHP is a popular one, which it is also a server-side scripting language, which accepts the data from the HTML page and push the data to a database. This is what it is mentioned here. ఇదన్నీ కూడా ఏంటంటే పిహెచ్పి అనేది పిహెచ్పి ఫ్రేమ్వర్క్ మనకు వర్డ్ ప్రెస్ ఉంది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, అది కూడా పిహెచ్పి ద్వారానే డెవలప్ చేయబడింది. సో బేసిక్ లెవెల్ పిహెచ్పి ఉంటే ఖచ్చితంగా మనం డాటాని ఫామ్ నుంచి తీసుకొని మళ్ళీ బ్యాక్ ఎండ్లో మనం చూపించడానికి పాసిబిలిటీ అవుతుంది. ఓకే, దట్స్ వాట్ హియర్. సో ఇట్ రన్స్ ఆన్ ఏ సర్వర్ అండ్ సెండ్స్ అవుట్పుట్ టు అ బ్రౌజర్. అండ్ ఈవెన్ ఇట్ కెన్ క్రియేట్ ఏ డైనమిక్ వెబ్సైట్స్. డైనమిక్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి పిహెచ్పి చాలా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చి హెచ్టిఎంఎల్ అయితే స్టాటిక్ మాత్రమే. అదే మీరు పిహెచ్పి నేర్చుకొని చక్కగా చేయగలిగితే డైనమిక్ లెవెల్లో కూడా మనం చేయొచ్చు. ఓకే, అండ్ దిస్ వాట్ వీ కెన్ హ్యాండిల్. ఫామ్స్ క్రియేట్ చేయొచ్చు, లాగిన్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, సైన్అప్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, అండ్ వెబ్సైట్స్లో నుంచి ఫిల్ చేసినప్పుడు డేటాబేస్లో చూపించగలగచ్చు. కార్ట్ లాంచ్, షాపింగ్ కార్ట్ పేజ్ డిజైన్ చేసుకోవచ్చు, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ పాసిబుల్ విత్ పిహెచ్పి. ఈ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. సో ఈ విధంగా కోడ్ రాయాలి. పిహెచ్పి అయితే ఈ విధంగా కోడ్ రాసుకుని .phpతో సేవ్ చేయాలి. దెన్ అవుట్పుట్ ఇట్ విల్ బి దేర్ హియర్. సో అదేవిధంగా పిహెచ్పిని మనం హెచ్టిఎంఎల్లో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. అసలు పిహెచ్పి ఎందుకు రియల్ టైంలో ఎలా హెల్ప్ అవుతుంది? ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, అజ్యూమ్ చేసుకోండి. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, మీరు డేటా ఫిల్ చేశారు, ఫిల్ చేసిన వెంటనే సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన వెంటనే ఆ డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి, పర్మనెంట్గా స్టోర్ అవ్వాలి. అందుకు పిహెచ్పి అనే సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ ఉపయోగించి ఫ్రంట్ ఎండ్లో ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని తీసుకొని ప్రాసెస్ చేసి బిజినెస్ లాజిక్ ద్వారా డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ facebook.com తీసుకుందాం. ఎగ్జాంపుల్, facebook.comలో మీరు ఒక పర్టికులర్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేస్తారు, మీ డేటా ఫిల్ చేస్తారు, రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన వెంటనే మీకంటూ ఒక ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది కదా, అది డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవుద్ది. మీ నేమ్తో మీ ప్రొఫైల్ రికార్డు ఒకటి క్రియేట్ అవుద్ది. వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ మీరు లాగిన్ అవ్వచ్చు. సో టోటల్ డేటా దే ఆర్ మెయింటైనింగ్ ఆన్ ఏ డేటాబేస్. సో వాళ్ళు వెబ్ సర్వర్ ఒక సపరేట్గా ఎక్కడో దగ్గర హోస్ట్ చేస్తారు, మీరు యూజర్ సైడ్ నుంచి రిజిస్టర్ చేస్తారు. సో డేటా స్టోర్ అవుతుంది, మళ్ళీ లాగిన్ అవుతారు, విజిబిలిటీ వస్తుంది. ఇది ఇంటర్నల్గా సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ లేకుండా పాసిబిలిటీ లేదు. డేటాబేస్ పాసిబిలిటీ లేకుండా స్టోరింగ్ అయితే పాసిబిలిటీ కాదు. సో ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఒకటే నేర్చుకుంటే కాదు, హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలి, సిఎస్ఎస్ నేర్చుకోవాలి, సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ నేర్చుకోగలగాలి, డేటాబేస్ నేర్చుకోగలగాలి. ఇలా ఈ 4 డిఫరెంట్ నేర్చుకోగలిగితేనే చక్కగా మీరు ఒక మంచి వెబ్సైట్ డిజైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సేమ్ లైక్ పిహెచ్పి ఫామ్స్ మన ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేయొచ్చు అని పిహెచ్పిలో ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ ఇది. ఇది హెచ్టిఎంఎల్లో మనం డిజైన్ చేసుకుంటాం, ఇది పిహెచ్పిని కనెక్ట్ చేయడానికి యాక్షన్లో రాస్తాం welcome.php అని. ఇక్కడ యూజర్ ఏం ఎంటర్ చేస్తారో అవి ఆటోమేటిక్గా ఇక్కడ స్టోర్ చేసుకుని ఇమీడియట్గా చూపిస్తుంది. దట్స్ వాట్ పిహెచ్పి రిలవెంట్ అయితేను. సో MySQL విల్ సి, సింపుల్గా బ్రీఫ్గా చెప్తానండి. MySQL ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డాటా which it will maintains all the user profiles, whatever the posts you are posting, whatever the comments you are doing, comments on YouTube or in a Facebook or a Twitter or LinkedIn, whatever it may be, everything will be stored. అన్ని స్టోర్ అవుతుంది డేటాబేస్లోని. ఒక్కొక్క టేబుల్ క్రియేట్ అవుతుంది, ఆ టేబుల్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి MySQL ఎలా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఇట్ స్టోర్స్ ద డేటా. ఏం డేటా స్టోర్ అవుతుంది? యూజర్స్ డేటా స్టోర్ అవుతుంది, ప్రోడక్ట్స్ డేటా స్టోర్ అవుతుంది, ఆర్డర్స్ డేటా స్టోర్ అవుతుంది, మార్క్స్ షీట్ డేటా స్టోర్ అవుతుంది. ఓకే, వితౌట్ దిస్ పిహెచ్పి అండ్ MySQL ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇప్పుడు MySQL క్రియేట్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ లైక్ దిస్. ఇది కమాండ్, దిస్ ఇస్ లైక్ క్వరీ వీ కెన్ సే. MySQL క్వరీ అని చెప్పొచ్చు, క్రియేట్ డేటాబేస్ స్కూల్. సో కన్సిడర్ లైక్ దిస్ ఈస్ కాల్డ్ SQL క్వరీ. నా అదే టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, వాట్ ఈస్ డేటాబేస్? ఇట్ ఈస్ ఎ కంటైనర్ యూజ్డ్ టు హోల్డ్ ఆల్ ద టేబుల్స్. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది, క్రియేట్ అయిన వాటికి మనం ఇన్సర్ట్ ఇలా చేయొచ్చు క్వరీస్ యూజ్ చేసి. వాల్యూస్ని చూడాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో దిస్ ఈస్ వాట్ ఎ బేసిక్ లెవెల్. అండ్ హౌ టు కనెక్ట్ పిహెచ్పి అండ్ MySQL. సో దీస్ ఆర్ సమ్ మోర్ స్టేట్మెంట్స్. ఇది డేటాబేస్ కనెక్టివిటీ అండ్ కనెక్షన్ క్రియేట్ అవుతుంది.
కనెక్షన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటే దెన్ వీ కెన్ యూజ్ టు ఇన్సర్ట్ ద డాటా బై యూజింగ్ దిస్ మెథడాలజీ. And you can also fetch the data, and this will help a lot in creating a good login system. And even you can create a good e-commerce website by using PHP, MySQL, HTML and CSS. Only this four, it is enough to create a e-commerce platform and at the same time login platform very easily. Okay, for doing all the thing we need a small software that is called XAMPP. సో మీరు జాంప్ సాఫ్ట్వేర్ యూజ్ చేయగలిగితే చక్కగా మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్స్ అన్నీ కూడా లోకల్ సర్వర్లో మీరు రన్ చేయగలగచ్చు. వన్స్ లోకల్ సర్వర్లో రన్ అవుతుందంటే హోస్టింగ్ అనేది వెరీ ఈజీ. సో వెబ్సైట్ హోస్ట్ చేయడానికి యూజ్ చేసే ఫ్రీ హోస్టింగ్ ఉన్నాయి, పెయిడ్ హోస్టింగ్స్ ఉన్నాయి. ఫ్రీ హోస్టింగ్లో అయితే గిట్ హబ్ పేజెస్ ఉన్నాయి, అండ్ నెట్ ఫ్రీ ఉంటుంది, అండ్ ఇన్ఫినిటీ ఫ్రీ ఉంది. పెయిడ్ అయితే గోడాడీ ఉంది, హోస్టింగర్ ఉంది, బ్లూ హోస్ట్ ఉంది, హోస్ట్ గేటర్ ఉంది. సో మనం ఫస్ట్ డొమైన్ కొనుక్కోవాలి, తర్వాత హోస్ట్ చేయాలి, ఫైల్స్ని అప్లోడ్ చేస్తే పబ్లిక్లో విజిబిలిటీ వస్తుంది. దీస్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ హోస్టింగ్. ఓకే, సో దిస్ ఇస్ what is that the hosting related and the payment related it is there if you are choosing a paid hosting అయితేను. అదేవిధంగా కెరీర్ పాత్స్ ఏముంటుంది ఇక్కడ, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్లో అయితే డిజైనర్ విల్ సీ హియర్ ఇట్ వర్క్స్ ఆన్ లుక్ అండ్ ఫీల్ అనేది HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉపయోగించగలిగితే అండ్ రియాక్ట్ అండ్ యాంగులర్ బూట్ స్ట్రాప్ నేర్చుకోగలిగితే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఈజీగా అవ్వచ్చు. సో దట్ యూ కెన్ డెవలప్ అమెజాన్స్ హోమ్ పేజ్ విత్ సింపుల్ బటన్స్. బ్యాక్ అండ్ డెవలపర్ మెయిన్ లాజిక్ అండ్ డేటాబేస్ కనెక్టివిటీ వాళ్ళకి నెసెసిటీ ఉంటుంది. యూ కెన్ యూజ్ Node.js or PHP or MySQL so that you can create a payment gateway or order management or login system. Okay, this is what career relevant. Okay, so I planned till a simple view, and one more website I will show you that. One more website that I will show you. TemplateMo is a wonderful website. TemplateMo.com is a good website. You can create a website without single line of code. ఒక లైన్ ఆఫ్ కోడింగ్ ఒక్కటి కూడా రాయకుండా మీరు వెబ్సైట్ని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక టెంప్లెట్ ఉంది TemplateMo.comలో. ఓకే, ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇది ఫ్రీగానే అవైలబుల్ అవుద్ది, సింగిల్ రూపీ కూడా మనం పే చేయాల్సిన పని లేదు. జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేసామనుకోండి, ఆ టెంప్లెట్ డౌన్లోడ్ అవుద్ది. దీంట్లో 1 పేజ్ టెంప్లెట్ ఉంటుంది, మల్టిపుల్ పేజెస్ టెంప్లెట్ ఉంటుంది. ఓకే, సో మల్టిపుల్ పేజెస్ టెంప్లెట్ అనేది బేసిక్గా దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పేజెస్. ప్రతి పేజ్లోనూ కోడ్ కంపల్సరీ రాయాలి, ప్రతి పేజ్లోనూ రాయాలి. ఓకే, కానీ ఇక్కడైతే ఒక పేజ్లో రాస్తే చాలు, మోర్ నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ వీ కెన్ డూ ఇన్ అ సింగిల్ పేజ్ వెరీ ఈజీలీ. TemplateMo.com will help a lot to create a website very easily without single line of code. Okay, so మీకు అది చూపిస్తాను ఇప్పుడు, and then there will be questionnaires we'll see. ఓకే, ఇది ఓపెన్ చేసేటప్పుడు క్వశ్చన్స్ చూద్దామండి ఒక్కసారి. యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ 1-on-1. నేను ఆలోపు ఇది ఓపెన్ చేస్తాను. హ్యాండ్ రేస్ చేయండి, ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళకి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. Sir, కృష్ణవేణి గారు, మ్యామ్ చెప్పండి. good evening, sir. I am Krishnaveni. ఎస్ మేడం, గుడ్ ఈవినింగ్. So, నాకు అంటే ఇది యాక్చువల్లీ నేను ఈ మంత్ ఫ్రీ గురుకుల్లో రియాక్ట్ జేఎస్ నేర్చుకుందామని అనుకున్నాను యాక్చువల్లీ. సో అందుకని జాయిన్ అయ్యాను, కానీ బై మిస్టేక్ ఏంటంటే అడ్వాన్స్డ్ దాంట్లోకి జాయిన్ అయ్యాను. సో నాకు బేసిక్గా ప్రోగ్రామింగ్ అంతా ఐడియా ఉంది, కానీ బేసిక్గా జావా ప్రోగ్రామింగ్ అన్నీ ఒకప్పుడు చెప్పాను, కొంచెం 15 years గ్యాప్ వచ్చింది. సో ఐ మేడం, డోంట్ నో వెదర్ ఐ కెన్ ఫాలో ఆర్ నాట్. HTML, CSS ఇవన్నీ చేసేసాను సార్, నేను అన్నీ వచ్చు నాకు.
ఓకే. బేసికలీ. అండ్ జావా స్క్రిప్టింగ్ చేశాను, జావా కోడింగ్, బేసిక్ జావా చేశాను, సర్వర్ స్క్రిప్టింగ్ కూడా చేశాను ఆల్రెడీ. కానీ ఏంటంటే ఇప్పుడు నాకు అవన్నీ గ్రాప్ చేయగలనో లేదో ఐడియా లేదు. సో మీరు ఇచ్చిన ఇది ఏమైనా ప్రెజెంటేషన్ మీరు ఏమైనా ఇస్తారా మాకు, అంటే ఇవ్వగలరా? లైక్ వాట్ యూ హ్యావ్ షోన్ జస్ట్ నౌ ఆర్ దట్ పీపీటీ. నేనైతే ఇది షేర్ చేస్తాను మేడం, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు బేసిక్ ఎలా వచ్చు అంటున్నారు కాబట్టి, నేర్చుకున్నారు అంటున్నారు కాబట్టి, అడ్వాన్స్లో మీరు జాయిన్ అయిన ప్రాబ్లం మైండ్ ఉండదు, కవర్ అయ్యిద్ది. బేసిక్ వెళ్ళి రియాక్ట్ చేయాల్సిన బేసిక్ జావా స్క్రిప్టింగ్ నేర్చుకుని ఇందులోకి రమ్మంటారా అనేది నా ఐడియా. మేడం పోనీ ఒకటి నేను అదే చెప్తున్నాను, మీకు కంటెంట్ రిలవెంట్గా తీసుకున్నట్లయితే బేసిక్ లెవెల్ నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు ఇమీడియట్గా నేను పేజ్ క్రియేట్ చేయగలుగుతాను కాన్ఫిడెంట్ ఉంటే మీరు చక్కగా అడ్వాన్స్ నేర్చేసుకోండి. లేదు అంటే గ్యాప్ పడింది కొద్దిగా, మళ్ళీ నేను రీకాల్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా బేసిక్ లెవెల్లో జాయిన్ అయిపోవచ్చు మీరు. తర్వాత మీరు ఓకే. అడ్వాన్స్ నేర్చుకోగలిగితే బ్రష్ అప్ అయినట్లు ఉంటుంది, ఫాస్ట్గా మీరు చేయగలుగుతారు. సో అది ఏది బెటర్ అంటారు? అంటే రియాక్ట్ జేఎస్ అండ్ రీడక్స్ జాయిన్ అయ్యాను సార్ నేను ఇప్పుడు. ఓకే, బెటర్ మేడం, దాంట్లో బెటర్. కాకపోతే మీరు ఎలాగో బేసిక్ నేర్చుకున్నారుగా, గుర్తుంటుంది కదా మేడం, ఇప్పుడైతే గ్యాప్ ఏం లేదు కదా దాంట్లోని. కొంచెం బేసిక్ ఐడియా ఉంది. దెన్ దట్స్ ఫైన్ మ్యామ్, అడ్వాన్స్ సరిపోతుంది మీకు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. హిమక్రాంతి గారు. సార్ కొందరు లైక్ ఫర్ ఫ్రెషర్స్ వాట్ కోర్స్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ బేస్ టు స్టాండర్డ్ అని అడుగుతున్నారు. ఓకే, వాట్ కోర్స్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అ బేస్ టు స్టాండ్. తెలుసు ఫస్ట్ ట్యాగ్స్ బేసిక్ అవి లెవెల్, అన్ని. బేసిక్ లెవెల్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్చుకోగలిగితే ఒక షూర్ ఐడియా మ్యామ్. ఉంది. ఆ తర్వాత మీరు చక్కగా అడ్వాన్స్ నేర్చుకోవడానికి బెటర్. ఫ్రెషర్స్ అన్నప్పుడు ఏ కోర్స్ అంటున్నారంటే దీని అర్థం ఏంటి? నేను అంటున్నది వెబ్ డిజైనింగ్లో అయితే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్, పిహెచ్పి, మైఎస్క్యూఎల్ బేసిక్ నేర్చుకోండి. సో హోస్టింగ్ కూడా నేర్చుకోవడానికి చూడండి. ఆ తర్వాత అడ్వాన్స్లో వెళ్ళగలిగితే మీకు ఫ్రూట్ఫుల్ అనేది ఉంటుంది. మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఎస్ సార్. సార్ నాది కూడా ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్ సార్. అదే నాకు ఎంఎస్ ఆఫీస్ టచ్ ఉందండి, 12 years వర్క్ చేశాను ఎంఎస్ ఆఫీస్ లో, ప్రెజెంటేషన్స్ అన్ని. బట్ ఈ హెచ్టిఎంఎల్ ఎస్క్యూఎల్ వీటి మీద అసలు ఐడియా లేదు. సో మన ఫ్రీ గురుకుల్లో ఏ కోర్సెస్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అని నా క్వశ్చన్ సార్. మేడం యాక్చువల్గా మీరు వెబ్ డిజైనింగ్ అంటే మీకంటూ మీకు ఏదైనా ఒక బిజినెస్, ఒక పర్టికులర్ వర్క్ సర్వీస్ ఓరియంటెడ్ ఏమన్నా ఉంది అనుకున్నప్పుడు, లేదు నాలెడ్జ్ మాత్రం గెయిన్ చేసుకోవాలనేటట్లు ఉన్నా కానీ మీరు వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే యూ క్యాన్ జాయిన్ వెబ్ డిజైనింగ్ మ్యామ్. అంటే మీకంటూ మీ యొక్క చిన్న షాప్ అయినా సరే దాని గురించి ఎక్స్ప్లోర్ చేయాలి, లేదైనా ప్రోడక్ట్స్ ఉన్నాయి దాన్ని సేల్ చేయాలనుకుంటున్నారు, అలాంటి వాటికైనా సరే, లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు యూ కెన్ లెర్న్ వెబ్ డిజైనింగ్. అది ఇక్కడ బ్రాంచ్తో సంబంధం లేదు. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీకంటూ మీ పర్సనల్గా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ భార్గవి గారు మాట్లాడండి. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ ధనుంజయ్ గారు. మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్. సార్ నేను ప్రీవియస్ సాఫ్ట్వేర్ లో వర్క్ చేశాను, ఒక 10 years గ్యాప్ వచ్చింది సార్. ఓకే అప్పుడు ఇప్పుడు మ్యామ్. కంప్యూటర్ టీచర్ గా జావా టీచ్ చేస్తున్నాను స్కూల్లో. ఓకే మీరు అంటే ఎక్కడుంటారు సార్? విజయవాడ, హైదరాబాద్ సార్? అంటే నాకు కొంచెం గైడెన్స్ కావాలి టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేడం, నేనున్నది అయితే తిరుపతిలోని, కాకపోతే ఆన్లైన్ సపోర్ట్ అయితే నేను ఇవ్వగలుగుతాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఐసిఎస్సి వాళ్ళకి కంప్యూటర్స్ మ్యాండేటరీ చేశారు సార్ మెయిన్ సబ్జెక్ట్ కింద. ఓకే మేడం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే సబ్జెక్ట్ మనం ఇప్పుడు నేను ఇచ్చేది హై ఎండ్ గా ఉంటుంది, వాళ్ళ లెవెల్ దిగి చెప్పాలి ఒకటి. కొంచెం టీచింగ్ గైడెన్స్ అవసరం సార్ నాకు. నేను చెప్తాను మేడం, నో ఇష్యూస్, నో ఇష్యూస్. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా సార్? మేడం అది సాయిలో మ్యామ్ షేర్ చేస్తారు. లేదా లాస్ట్లో నేను షేర్ చేస్తాను మేడం, వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్. హలో లక్ష్మి సార్, గారు, యా మీరు మాట్లాడండి. అది ప్రెసెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తున్నాను సార్. అంటే 24 పాస్డ్ అవుట్, ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను ఒక కంపెనీలో. 6 months నుంచి చేస్తున్నాను. నెక్స్ట్ నా కెరియర్ని ప్లాన్ చేసుకోవాలంటే ఏం స్టెప్? ప్రెసెంట్ అయితే రియాక్ట్ మీద చేస్తున్నాను సార్. రియాక్ట్ అయితే పర్వాలే, బాగానే ఐడియా ఉంది.
గుడ్. సో రియాక్ట్ నేర్చుకున్నారు అంటున్నారు కాబట్టి మరి రియాక్ట్తో పాటు డేటాబేస్ బ్యాక్ ఎండ్ రెడీగా ఉందా, నాలెడ్జ్ ఉందమ్మా మీకు? పైథాన్ ఉంది సార్, మ్మ్. ఎస్క్యూఎల్ లైవ్ టచ్ ఉంది, అంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేదు. ఓకే. సో జావా మీరు రియాక్ట్ చేశాను. రియాక్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి నోట్ జేఎస్ అండ్ ఫ్రంట్ ఎండ్ రిలవెంట్గా, నో ఫ్రంట్ ఎండ్ నాట్ రిక్వైర్డ్. సో రియాక్ట్ ఎలాగో నేర్చుకున్నారు కాబట్టి దాంట్లో హెచ్టిఎంఎల్ కవర్ అవుద్ది, సిఎస్ఎస్ కవర్ అయ్యిద్ది. సో ఏదైనా ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవడానికి చూడండి మేడం, ఫ్రేమ్ వర్క్స్ విత్ MySQL. ఓకే సార్. ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోగలిగితే ఇప్పుడు రియాక్ట్ ఒకటే సరిపోదు మేడం, మీరు నోట్ జేఎస్తో నేర్చుకోవడానికి చూడండి. నోట్ జేఎస్తో పాటు ఓకే. హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా అది హోస్టింగ్ చేయగలగచ్చు చూడండి. అండ్ చాట్ జీపీటీ యూజ్ చేసి ఎంత స్పీడ్గా మనం వర్క్ ఫాస్ట్గా చేయగలగచ్చు అనేది దాని మీద కూడా ఫోకస్ పెట్టడానికి చూడండి. ఓకే సార్. అది ఇప్పుడు ఏఎల్ఎంఎల్ లైక్ ట్రైనింగ్స్ క్లాసెస్ అవుతున్నాయి కదా సార్, దాని మీద ఏమన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా సార్? టైం లైక్ ప్రోగ్రెస్ ఏఐఎంఎల్ అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి మేడం, దాంట్లోనే చాలా ఉన్నాయి. కాకపోతే మీరు పాసిబిలిటీ ఉంది అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్ బేస్డ్ కాబట్టి దాంట్లో ఉన్న కొన్ని టూల్స్ మీరు నేర్చుకున్న మీ బ్యాక్ ఎండ్ రిలవెంట్కి అది హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది, కొంతవరకు సపోర్ట్ అవుతుంది. ఏఐఎంఎల్ అనేది ప్రతి ఒక్కరూ చాలా మంది ఏఐ నేర్చుకుంటూ ఉన్నారు. కాకపోతే తర్వాత లెవెల్ ఏంటి అది ఇంపార్టెంట్. ఏడబ్ల్యూఎస్ అల్టిమేట్ మళ్ళీ ఎందుకంటే ప్రతి ఒక్క వెబ్సైట్, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అందరూ కూడా క్లౌడ్లో మూవ్ అవుతున్నారు, ఆల్రెడీ చాలా వరకు అయిపోయాయి. సో కాబట్టి బెటర్ యూ కెన్ లెర్న్ ఏడబ్ల్యూఎస్ మ్యామ్. ఏడబ్ల్యూఎస్ కూడా మీ డెవాప్స్ రిలవెంట్గా, అంటే ఐ మీన్ లైక్ వెబ్ డిజైన్ రిలవెంట్గా ఉండేలా చూసుకోండి. కొన్ని సర్వీసెస్ మాత్రం నేర్చుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుంది. శ్రీనివాస్ సార్ మీరు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ కామర్స్ సంబంధించి ఒక వెబ్సైట్ ఏమైనా తయారు చేసుకోవాలంటే నాకైతే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఓకే సార్. ఎట్లా ఏదైనా హెల్ప్ఫుల్ ఏదైనా ఉందా సార్? సార్ యాక్చువల్గా openCart.com అని ఒక వెబ్సైట్ ఉంది సార్, అది ఫ్రీగానే ఓపెన్ సోర్స్. అది యాక్చువల్గాని openCart.com అనేది మీరు అది డౌన్లోడ్ మీకు నాలెడ్జ్ కొద్దిగా లేదంటున్నారంటే దాని అర్థం ఏంటంటే వెబ్ డిజైనింగ్ కొంత బేసిక్ నాలెడ్జ్ అయినా గెయిన్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. సో బేసిక్ లెవెల్ గైడెన్స్ వచ్చింది అనుకోండి, హెచ్టిఎంఎల్ ఏంటి, సిఎస్ఎస్ ఏంటి, అండ్ MySQL ఏంటి, అసలు ఈ వెబ్సైట్ని హోస్ట్ ఎలా చేస్తాము, సో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగితే తర్వాత మీకంటూ ఆ ఓపెన్ కార్ట్ రిలవెంట్గా ఐడియా వస్తుంది. డౌన్లోడ్ చేసి హోస్ట్ చేయగలిగితే ఇమీడియట్గా చేంజెస్ చేయొచ్చు, వెరీ క్విక్గానే చేసేసేయచ్చు సార్, నో ఇష్యూస్ ఇన్ దట్. అంటే నేనే చేసుకోవచ్చు ఒక వెబ్సైట్? నేను అదే చెప్తున్నాను సార్, మీరు బేసిక్ లెవెల్ నేర్చుకున్న తర్వాత మీరే చేసుకోవచ్చు అంటున్నాను నేను. అంటే బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా సార్, అది ఎట్లా వస్తుంది సార్? మన కోర్సెస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ఎలాగో మేడం చెప్పారు కదా, నేను టీచ్ చేస్తున్నాను. మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, చక్కగా మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. యూ కెన్ బిల్డ్ గుడ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, లైక్ నాట్ సాఫ్ట్వేర్ విచ్ వెబ్సైట్ విచ్ ఈస్ ఈ-కామర్స్ యూ కెన్ డెవలప్ వెరీ ఈజీలీ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో డౌట్ సార్, ఒక యాప్ లాంటిది క్రియేట్ చేయడానికి ఇప్పుడు నాలాంటి వ్యక్తికి పాసిబిలిటీ ఉంది సార్ నేర్చుకోవడానికి? సార్ యాక్చువల్గా ఏంటి అంటే చెప్తున్నాను సార్, యాక్చువల్గా ఏంటంటే యాపిపై అనే ఒక వెబ్సైట్ ఉంది, అండ్ దెర్ ఆర్ మోర్ వెబ్సైట్స్ ఆర్ దేర్. కాకపోతే కోడ్ లేకుండా ఒక యాప్ని క్రియేట్ చేసేసేయచ్చు. అల్టిమేట్గా ఆ యాప్ని ప్లే స్టోర్లో పబ్లిష్ చేసుకోగలగాలి, అండ్ ఆ ప్లే స్టోర్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్లోకి చూపించగలగాలి. సో ఆ వ్యూ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత అవేర్నెస్, డెవలప్మెంట్ మీద కొంత అవేర్నెస్ రాగలగాలి. సో యాప్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే కోడ్ ప్రకారంగా కోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే ఆండ్రాయిడ్ స్టూడియోలో జావా, XML రెండు నాలెడ్జ్ ఉండాలి. అండ్ లేదు జావా ఐడియా లేదు అంటే కాట్లిన్ అనే ఒక లాంగ్వేజ్ నేర్చుకొని ఉండాలి, అండ్ XML నేర్చుకో ఉండాలి, SQL నేర్చుకో ఉండాలి. ఈ 3 కాంబినేషన్తో ఆండ్రాయిడ్ స్టూడియో అనే సాఫ్ట్వేర్ ద్వారా యాప్ డెవలప్మెంట్ చేస్తారు. సో మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే దానిపైన గ్రిప్ తెచ్చుకోవాలి ఒకటి. లేదు సార్ నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు, కోడ్ ఏం అవసరం లేదు అనుకుంటే కొన్ని వెబ్సైట్స్, టూల్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని ఉపయోగించి ఇన్స్టెంట్గా యాప్ని డెవలప్ చేయొచ్చు. కానీ అల్టిమేట్గా యాప్ అనేది టెంపరీగా ఉంటుందే తప్పితే ప్లే స్టోర్లో ఉండదు కదా. ప్లే స్టోర్లో కావాలంటే ఏపీకే ఫైల్ కావాలి. ఏపీకే ఫైల్ కావాలంటే వాళ్ళు డబ్బులు పెడితేనే
మీకు ఏపీకే ఫైల్ ఇస్తారు. అది లైక్ సబ్స్క్రిప్షన్ బేసిస్లో ఉంటుంది, యాపీపై కానీ ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ అయితేను. సో మాన్యువల్ ఈజ్ బెటర్ సార్. ఆండ్రాయిడ్ స్టూడియో బై లెర్నింగ్ కాట్లిన్ ఆర్ జావా XML అయితే బెటర్ నా సజెషన్. మీరు ఓన్గా చెయ్యాలనుకుంటే బేసిక్ నుంచి వెళ్ళాల్సిందే, తప్పదు సార్. చాట్ జీపీటీ వచ్చినంత మాత్రం మనం యాప్ చేసిస్తాము అంటే కొంచెం టఫ్ టాస్క్. ఎందుకు అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ లేకుండా మనం మూవ్ చేయలేం కదా. అవును సార్, అవును సార్. నేను చెప్తున్నది అది. ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఆండ్రాయిడ్ స్టూడియో ఏంటి, అసలు యాక్టివిటీ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, జావా ఏ విధంగా ఇంటిగ్రేట్ అయ్యిద్ది, XML ఏ విధంగా ఇంటిగ్రేట్ అయ్యిద్ది, మొబైల్లో యాప్ ఏపీకే ఫైల్ ఎలా అది పబ్లిష్ అయ్యిద్ది, దాన్ని ఏ విధంగా మనం ప్లే స్టోర్లో మూవ్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి మళ్ళీ నువ్వు. చాట్ జీపీటీలో నాకు అదే ఈ యాప్ ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి నాకు సంబంధించిన నేను అనుకున్నట్టు ఒక యాప్ ఇట్లా డెవలప్ చేయండి, దానికి ఏదో సమ్ కోడ్స్ అవన్నీ ఏదో ఇవి ఇచ్చేసింది సార్. దాని ద్వారా మనం అయితే జనరేట్ చేయలేం. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు చెప్పిన నేను కాన్సెప్ట్ మొత్తానికి క్లారిటీ ఇచ్చేస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే నాకు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరు సార్? నేను శ్రీనివాస్ సార్. ఓకే శ్రీనివాస్ సార్, ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నేను ఏమడుగుతున్నా అంటే ప్రాంప్ట్ రాస్తున్నా, క్రియేట్ ఎ వెబ్సైట్ like which we can show like on e-commerce platform, by or else create a website, e-commerce website అని ఇద్దాం బెటర్. ఈ కామర్స్ వెబ్సైట్ అని ఇస్తున్నాను నేను. ఒక ప్రాంప్ట్ రాస్తాను యూజింగ్ అండ్ విచ్ ఇట్ రిక్వైర్స్ వాట్ ప్రోడక్ట్స్ ఉండాలి. ప్రోడక్ట్స్ ఏదో ఒక ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అనుకుందాం, ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ అనుకుందాం. ఓకే, పేమెంట్ రిలేటెడ్ ఉండాలి, కాంటాక్ట్ ఉండాలి అని ఇలా కొంత ప్రాంప్ట్ అనేది నేను ఇచ్చేసాను. యూస్ HTML, CSS, PHP, MySQL అని ఇచ్చేసాను. సింపుల్ ప్రాంప్ట్. క్రియేట్ ఈ-కామర్స్ వెబ్సైట్ విత్ ప్రోడక్ట్స్ పేజెస్ అండ్ పేమెంట్ అండ్ కాంటాక్ట్ పేజెస్ అని ఇచ్చాను. అండ్ యూజ్ HTML అండ్ CSS, PHP అని ఇచ్చేసాను. నేను ఎప్పుడైతే సెండ్ చేస్తాను అప్పుడు ఏమవుతుందంటే, సో ఇట్ విల్ క్రియేట్ ప్రోడక్ట్స్ పేజ్, ఎలక్ట్రానిక్స్, కార్ట్ అండ్ పేమెంట్ ఆప్షన్స్, బేసిక్ చెక్అవుట్, కాంటాక్ట్ పేజ్, ఇలా బోల్డ్ అన్ని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ కోడింగ్ అనేది ఇచ్చేస్తుంది. ఫస్ట్ ఈ కోడ్ ఏంటి, డేటాబేస్ అనేది ఏంటి, SQL ఏంటి, అసలు ఈ కోడ్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత ఈ PHP ఫైల్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవి ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాట్ జీపీటీ ద్వారా మనం ఫాస్ట్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని కోడ్ ఇచ్చేసింది సార్, ఇది ఎక్కడ ప్లేస్ చేయాలని నాలెడ్జ్ మనకు తెలియాలి కదా, బేసిక్ లెవెల్. సో అది మన దాంట్లో గైడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాతో పాటు గైడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అది ఒకటి. అండ్ అదేవిధంగా మీరు అడుగుతున్నది యాప్ అంటున్నారు కదా. సో ఐ వాంట్ క్రియేట్, ఐ డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ సార్, నాకు నాలెడ్జ్ లేదు. నేను ఇప్పుడు క్రియేట్ చేయాలి యాప్. క్రియేట్ లాగిన్, రిజిస్టర్ అండ్ ప్రోడక్ట్స్ లిస్ట్, ఈ-కామర్స్. ఓకే, ఈ-కామర్స్ రిలేటెడ్ యాప్ యూజింగ్ జావా SQLite అని ఇచ్చాను సార్. క్రియేట్ లాగిన్, రిజిస్టర్ ప్రోడక్ట్స్ లిస్ట్, ఈ-కామర్స్ రిలేటెడ్ యాప్ యూజింగ్ జావా SQLite అన్నాను చూడండి. సో ఐ విల్ గివ్ యూ అ కంప్లీట్ రెడీ టు రన్ జావా SQLite ఎగ్జాంపుల్ విత్ రిజిస్టర్, లాగిన్, ప్రోడక్ట్స్, కార్ట్, చెక్అవుట్ అని ఇచ్చేసింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కన్సోల్ అప్లికేషన్, నో GUI అంటుంది ఇక్కడ చూడండి. సో దీనికి జావా కంపల్సరీ కావాలి, జార్ ఫైల్ కావాలి. ఈ జావా నాలెడ్జ్ ఉండగలుగుంటే అప్పుడు ఈ కోడ్ మొత్తం ఇంప్లిమెంటేషన్ మనం చేయొచ్చు. ఇది ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎక్కడ రన్ చేయాలి, కొంత ఐడియా రాగలగాలి. లేదు సార్ ట్రై టు ఇంప్లిమెంట్ అని అడుగుదాం. ఇప్పుడు ఇంప్లిమెంట్ యూజింగ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఇస్తాను. ఆండ్రాయిడ్ స్టూడియో సాఫ్ట్వేర్ ద్వారా మనం యాక్చువల్గా యాప్స్ డెవలప్మెంట్ చక్కగా చేయొచ్చు. సో దాని ద్వారా ఇవ్వాలి అంటాను. ఇంప్లిమెంట్ యూజింగ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని అడుగుతున్నాను. Based on like, see, you want to this with the e-commerce app, login, register, product list, cart, checkout, and implement with Android Studio with SQLite and అడిగా. సో జావా నాట్ కాట్లిన్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా కాపీ దట్ ఆల్ టు ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ రన్ ఆన్ మొబైల్ ఆర్ ఎమ్యులేటర్. అంటే మీ ఒక్కరికి మాత్రం ఇది యూజ్ అవుతుంది. అంటే ఎలా, ఈ టోటల్ స్ట్రక్చర్, ఈ ఫైల్స్ అన్నిటిని మన ఆండ్రాయిడ్ స్టూడియో సాఫ్ట్వేర్లో వేసి దాన్ని రన్ చేసి, ఆ రన్ చేసినప్పుడు మీ మొబైల్ కనెక్ట్ చేసుకొని మొబైల్ ప్లాట్ఫామ్లో అది ఆటోమేటిక్గా రన్ అయ్యిద్ది. ఇప్పుడు యాప్ చక్కగా బాగుంది అనుకున్నప్పుడు
దాన్ని పబ్లిక్లోకి ప్లే స్టోర్లోకి తీసుకొని పోవాలంటే 2000 రూపీస్ పేమెంట్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ యాప్ని పబ్లిష్ చేసేసుకోవచ్చు. ఎస్ సార్. కాకపోతే దీని మీద కొంత ఐడియా రావాలి సార్, రాగలిగితేనే మనం చేయడానికి అవుతుంది. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఎవరు ఉన్నారండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రీ గురుకుల్ సార్. యా సార్. సార్ మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది కంటిన్యూషన్ ఉందా సార్? ఓన్లీ డౌట్ సెషన్ అని జస్ట్ ఐ వాంట్ టు చెక్ సార్. అదే మ్యామ్, ఒక్క నిమిషం మ్యామ్. ఇక్కడ ప్రస్తుతానికైతేను ఒక టెంప్లెట్ ఇందాక మనం డౌన్లోడ్ చేశాం కదా, ఆ టెంప్లెట్ డౌన్లోడ్ చేసిన తర్వాతనే మనం యూజ్ చేయాలనుకున్నది టోటల్ కోడ్ ఇక్కడ ఉంది, చూపిద్దాం. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, టోటల్ కోడ్ ఓపెన్ అయ్యిద్ది. మనం ఎప్పుడైతే template.mo.com నుంచి టెంప్లెట్స్ నచ్చిన టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటామో ఆ టెంప్లెట్ రిలవెంట్గా కోడ్ మొత్తం మనకి ఇక్కడ విజిబిలిటీ వచ్చేస్తుంది. ఎవరికైతే నాలెడ్జ్ మీరు చెప్పారు కదా సార్, వితౌట్ కోడింగ్ మనము ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలంటే టెంప్లెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇదే. సో ఈ పర్టికులర్ టెంప్లెట్ అండ్ ChatGPT కాంబినేషన్తో వెబ్సైట్ చాలా చక్కగా ఈజీగా చేయొచ్చు. కాకపోతే బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత HTML ఏంటి, CSS ఏంటి, అండ్ ఏ విధంగా అది కనెక్ట్ అవుతుందనే బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మీరు చక్కగా ChatGPTని యూజ్ చేసి కూడా వెబ్సైట్ని చక్కగా చేయొచ్చు. వితౌట్ బేసిక్ నాలెడ్జ్ మనం ఇమీడియట్గా చేయడానికి పాసిబిలిటీ లేదు. ఇప్పుడు చూడండి, ఈ కోడ్ మొత్తం ఇచ్చేసింది. టోటల్ కోడ్ అంతా ఒక పేజ్లోనే ఉంది, మొత్తం ఒకే పేజ్లో ఉంది. ఓకే, అదేలాగా ఈ టెంప్లెట్ మనకు ఓపెన్ అవ్వగలుగుద్ది. ఈ టెంప్లెట్ ఇందాక మనం చూసిన టెంప్లెట్ బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. దీన్ని మనం ఆన్లైన్లో హోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక పేజ్ ఫీచర్స్ క్లిక్ చేస్తే ఫీచర్స్ వస్తుంది. ఇక్కడ మనం కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ మనం ఇలా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అబౌట్ క్లిక్ చేసి అబౌట్ మన కంపెనీ గురించి ప్లేస్ చేయొచ్చు. కాంటాక్ట్ అన్నప్పుడు ఇక్కడ ఫామ్ క్రియేట్ చేసి ఇక్కడ ఒక మ్యాప్ ప్లేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. సో సింపుల్గా, ఈజీగా, చక్కగా, ఇమీడియట్గా చేయడానికి ఈ మంత్ నేను తీసుకుంటున్నది AI టూల్స్ యూజ్ చేసి ఎంత స్పీడ్గా మనం ఇలాంటి వెబ్సైట్స్ని మనం చక్కగా మాడిఫికేషన్ చేసి చేయొచ్చు అనేది కూడా ఈసారి నేర్పిస్తున్నాం. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, వెబ్సైట్ చేయడం చాలా ఈజీనే, కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఈ టెంప్లెట్ వెబ్సైట్ template.mo.comలో చాలా కేటగిరీస్ ఉన్నాయి, మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అది డాక్టర్ రిలవెంట్, హాస్పిటల్ రిలవెంట్, లేకుంటే జిమ్ రిలవెంట్ కావచ్చు, కార్ట్ రిలవెంట్ కావచ్చు, షాపింగ్ రిలవెంట్ కావచ్చు, ఒక ఏజెన్సీ రిలవెంట్ కావచ్చు, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ గురించి కావచ్చు. టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెంప్లెట్లో ఉన్నాయి. ఏ టెంప్లెట్ మీకు అవసరం అవుతుందో ఆ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుని ఈ కంటెంట్ చూసుకొని మనకి ఈ కంటెంట్ మార్చాలి అనుకుంటున్నారు అనుకోండి, ఈ కంటెంట్ మార్చాలనుకుంటే ఈ కోడ్లో చేంజ్ చేస్తే చాలు. ఇక్కడ పెర్ఫార్మెన్స్, సెక్యూరిటీ ఉంది. నాకు నాలెడ్జ్ ఏం లేదు, కానీ నేను చిన్న బేసిక్ ఐడియా ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మార్చాలి, పెర్ఫార్మెన్స్ అనేది మార్చాలి, సెక్యూరిటీ మార్చాలి అనుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉంది అది? ఇక్కడ చూడండి, డౌన్లో వచ్చాము, మిడిల్లోనే ఉంటుంది ఇక్కడ కదా. సో ఇక్కడ ఉంది చూడండి, పెర్ఫార్మెన్స్, సెక్యూరిటీ. ఈ వర్డ్ మారిస్తే సరిపోద్ది కదా. AI అని ఇచ్చాను, అదేవిధంగా ChatGPT అని ఇచ్చాను, ఓకే, జెమినీ ఇచ్చాను, ఓకే, అండ్ DeepSeek ఇచ్చాను. దట్స్ ఆల్. నా వర్క్ అయిపోయింది. సేవ్. ఎప్పుడైతే నేను సేవ్ చేస్తానో ఆటోమేటిక్గా అది రీలోడ్ చేయగానే బ్రౌజర్లో మీకు చూపించేస్తుంది. ఫీచర్స్ చేంజెస్ అయిపోయింది కదా. నేనేం కోడ్ ఏం రాయలేదు కదా, నాలెడ్జ్ ఏం, సింపుల్ లాజిక్. జస్ట్ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఈ టెంప్లెట్ నాకు నచ్చింది, నేను ఇది కంటెంట్ చూపించాలనుకుంటున్నాను. ఈ విధంగా AI అంటే AI గురించి, ChatGPT అంటే ChatGPT గురించి. సో ఒక్కొక్క దాని గురించి నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ సింపుల్గా మనం కంటెంట్ని మాడిఫై చేసుకుంటే సరిపోద్ది. మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే సేమ్ ఇలాంటి ఇంటిగ్రేషన్ లాంటి ఇంకొక పర్టికులర్ మెనూ యాడ్ చేసుకోవచ్చు. ఈ డివిజన్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సేమ్ డివిజన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ వన్ మోర్ డివిజన్. ఇక్కడ చూడండి, సో ఇంటిగ్రేషన్ డివిజన్ ఒకటి యాడ్ చేస్తే ఫీచర్స్ రిలవెంట్గా మళ్ళీ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇట్ ఈస్ దేర్. సో ఇలాంటి పాసిబిలిటీస్ మనము template.mo ద్వారా చేయొచ్చు వితౌట్ కోడింగ్. ఈ వెబ్సైట్ని, ఈ టోటల్ వెబ్సైట్ ఇవన్నీ చేసేసామనుకోండి, వర్క్ మొత్తం చేసేసామనుకోండి, వర్క్ చేసిన తర్వాత మనము వేరే వెబ్సైట్లో హోస్టింగ్ చేయొచ్చు. ఫ్రీ వెబ్సైట్స్, infinityfree.com. దిస్ ఈస్ వన్ మోర్ హోస్టింగ్ వెబ్సైట్. యూ కెన్ అప్లోడ్ యువర్ ఎంటైర్ ప్రాజెక్ట్. అంటే మీరు చేసిన ప్రాజెక్ట్ ఇది అనుకోండి,
మీరు చేసిన ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆన్లైన్లో అకౌంట్ క్రియేట్ చేసి ఈ టోటల్ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేస్తే టెంపరీగా మీకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. మీరు అక్కడ నేమ్ ఇవ్వాలి, డొమైన్ నేమ్ ఇవ్వాలి, ఈ ఫైల్స్ అప్లోడ్ చేయాలి, ఇమీడియట్గా వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. కానీ .comతో రాదు, సబ్ డొమైన్స్తో వస్తుంది. .comతో మీకు రావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు పేమెంట్ చేయాలి. అందుకే పెయిడ్ హోస్టింగ్ అని థర్డ్ స్లైడ్ చెప్పాను, పెయిడ్ హోస్టింగ్. సో పెయిడ్ హోస్టింగ్ మీరు చేయగలిగితేనే పేమెంట్ చేస్తే అప్పుడు మీకు స్పేస్ ఇస్తారు, చక్కగా మీ నేమ్స్తో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ మై ఇన్ఫర్మేషన్ వాట్ ఐ వాంట్ టు కన్వే. ఎనీ క్వశ్చన్స్ నౌ? మేము యాక్చువల్గా ప్లాన్ చేశాను హోస్టింగ్ ఇవన్నీ, బట్ టైం సరిపోవట్లేదు. సో దట్ క్వశ్చనీర్కి మూవ్ అవుతున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై నెంబర్ దేర్. సరే, AWS నేర్చుకోవడానికి అయితే ఏదన్నా ప్రీవియస్ నాలెడ్జ్ అవసరమా అని అడుగుతున్నారు సార్. ఓకే మ్యామ్, AWS రిలేటెడ్గా అయితేను బేసిక్ నాలెడ్జ్ అంటే నెట్వర్కింగ్ మీద కొంత నాలెడ్జ్ ఉండాలి మేడం. కొంత లైనెక్స్ నాలెడ్జ్, నెట్వర్కింగ్ అట్లా కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి కదా సార్, అవును కొంచెం. మేడం, కొంత నాలెడ్జ్ అయితే కావాలి. ఓకే, వీడియో స్విచ్ ఆన్ చేయండి, నేను అది కూడా ఎనేబుల్ చేశాను, సో దట్ ఎవరు మాట్లాడుతున్నారు అనేది సార్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దట్స్ బెటర్. సో మీరు అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడొచ్చండి. ఇప్పుడు చక్కగాను వీడియో ఆన్ చేసి మాట్లాడండి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ వచ్చేస్తాను. స్వాతి గారు యూ కెన్ టాక్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఇది నేను యాక్చువల్గా టెస్టింగ్ పైన చేస్తున్నాను సార్ 2+ ఇయర్స్ నుంచి. అయితే నాకు ఓకే CSS HTML పైన నేర్చుకున్నాను, అంటే బట్ హ్యాండ్స్ ఆన్ అంత లేదు. కాకపోతే అదేమంటారు, బాడీ ఇలా డిజైన్ చేయడం అయితే కొంచెం వచ్చు. సో ఇప్పుడు ఓకే అంటే దీన్ని ఎలాగా యూజ్ చేసుకోవచ్చా నా కెరీర్కి ఎలాగా అని చెప్పి, అంటే కోడింగ్ నాలెడ్జ్ అయితే జావా బేసిక్స్ వచ్చు, కానీ మరీ అంత ఇన్డెప్త్ గా అయితే లేదు. సో అని చెప్పి అంటే దాన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చా లేకపోతే అని. ఆ, మేడం, అంటే అలాగే మీకు ఇప్పుడు మీరు టెస్టింగ్ నాలెడ్జ్ DevOps అన్నారు కదా. టెస్టింగ్ నాలెడ్జ్ ఉందంటున్నారు. ఏ టూల్ మేడం? ఏంటి సార్ టెస్టింగ్? మాన్యువల్ టెస్టింగ్ లేకపోతే దేని మీద నాలెడ్జ్ ఉంది అని ఆటోమేషన్ టెస్టింగ్ మాన్యువల్ ఆటోమేషన్ నేర్చుకున్నాను, బట్ నాకు మాన్యువల్ పైన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, మీరు వెబ్ డిజైనింగ్ నేర్చుకోగలిగితే మీకు ఈజీగా ఉంటుంది మేడం. ఎటు తిరిగి అది టెస్టింగ్ రిలేటెడ్గా అయినా కానీ ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనాలిసిస్ అనేది ఎక్కువగా మీకు అది ఉండగలగాలి. కంటెంట్ అనలైజ్ చేయడం అనే దాని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండగలుగుంటే చక్కగా వెబ్ డిజైన్ నేర్చుకుంటే మీకు యాడ్ అవ్వగలుగుద్ది పాయింట్స్ అక్కడ.